Sir, your voice is not audible, sir. Operators, can you hear me now? Yes, sir. Yeah, operators next. Order by where condition? Where is చాలా important. Where very very important. Where ఏమేమి చేశారు? Where is what is where? First of all, ఫిల్టరింగ్ ఫిల్టరింగ్ కోసం ఎందుకు వాడతాను అడగలే, ఏంటని అడిగాను. Finding. To write conditions. వేర్ స్టేట్మెంటా, క్లాజా, Clause, టేబుల్ clause. ఏంటి? It's a clause there. Clause. Use filtering the data. Fine. Yes. Yeah. Can you adjust or you can come to this side maybe. Okay. So where లో approximate గా 30 plus different operators వాడచ్చు మనం. Greater than, less than, equal to, not equal to, or, and, like, in, between. Okay. Like that there are lot of things ఉన్నాయి. అవన్నీ ప్రాక్టీస్ చేశారా? సార్ చెప్పినట్టు ఒకటి ప్రాక్టీస్ చేస్తే అవ్వదు. అక్కడ సార్ ఒక పాయింట్ చెప్తే 5 to 10 times చేయాలి. అది ప్రాక్టీస్ అంటే. ఫైన్. ఓకే, గుడ్. ఇంకా వాట్ ఎల్స్? ఆర్డర్ బై. ఇంకా ఇంపార్టెంట్ ఏంటి ఎస్క్యూఎల్లో? వెరీ గుడ్. గ్రూప్ బై మోస్ట్ ఇంపార్టెంట్. Joins. గ్రూప్ బై యూజ్ చేసినప్పుడు అగ్రిగేటెడ్ ఫంక్షన్స్ ఎలా వాడాలి, ఏ ఫంక్షన్ వాడాలి, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ జాయిన్స్. వెరీ గుడ్. ఎన్ని జాయిన్స్ ఉన్నాయి? ఇన్నర్ జాయిన్, Inner outer join, join, outer join, left join, right చెప్పాలి. join. Left outer Left, join, right outer రైట్, join, self outer join, and inner, Full self, joins. Full. ఫుల్ జాయిన్. cross join. మీకు కావలేదు అవ్వకుండా నేమ్స్ అన్నా తెలియాలి మీకు. అప్పుడు మీరు కరెక్ట్గా ఉన్నట్టు. ఆ రోజు సార్ చెప్పినప్పుడు ఎన్ఆర్ అనేది గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఆ రోజు క్లాస్లో మీకు అర్థం కాదు, సెకండ్ టైం రిపీట్ చేయాలి. ఎప్పుడైనా సార్ నెక్స్ట్ జాయిన్స్ జరుగుతున్నాయంటే ఒక 5 to 10 minutes వాట్ ఈస్ జాయిన్ అని చూడండి. యూట్యూబ్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, లాస్ట్ బ్యాచ్. డైరెక్ట్గా జాయిన్ క్లాస్కి వెళ్ళి ఒకసారి వినండి, క్లాస్ పర్ఫెక్ట్గా వెళ్తుంది. ఓకే, గుడ్. సో డిడిఎల్ ఏం నేర్చుకున్నారు? వాట్ ఆర్ ద ఎగ్జాక్ట్లీ దేర్ ఇన్ డిడిఎల్? క్రియేట్, Alter. Alter, Drop. drop, Drop, truncate. 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 డ్రాప్, Truncate. ట్రంకేట్. మరి డిలీట్ ఎక్కడ వస్తుంది? DML, sir. ఓకే, ఇమ్మీడియట్ DML. డిఫరెన్స్ చెప్పండి. ఎనీవన్? డ్రాప్ అంటే Total table drop చేయడానికి ఉపయోగిస్తారు. టోటల్ టేబుల్ డ్రాప్ అయిపోతుంది సార్. ట్రంకేట్ Truncate అంటే లోనేమో ఓన్లీ Rows. డేటా డ్రాప్ అయ్యింది. టేబుల్ ఫార్మాట్ ఉంటుంది కానీ టేబుల్ డిలీట్ అవ్వదు సార్. మీరు చెప్పిన ఆన్సర్ ఇంటర్వ్యూలో సరిపోదు. అందరూ ఏనా నేను? డ్రాప్ అంటే టేబుల్ డ్రాప్ అవుతుంది, ట్రంకేట్ అంటే డేటా ట్రంకేట్ అవుతుంది, డిలీట్ అంటే టేబుల్ డిలీట్ అవుతుంది. మీరు చెప్పింది ఉంది. ట్రంకెట్ అనేది టేబుల్ స్ట్రక్చర్ రిమూవ్ టేబుల్ ఉన్న డేటా డిలీట్ అవుతుంది కానీ టేబుల్ Drop will remove the table data టు డిలీట్ ద టోటల్ టేబుల్. structure of the data. ట్రంకేట్ అంటే స్ట్రక్చర్ ఉంటుంది సార్, కానీ Okay. టేబుల్ అందులో ఉన్న Okay. ఇన్ఫర్మేషన్ డిలీట్ అయిపోతుంది సార్ అంతే. ఓకే, గుడ్. ట్రంకెట్ లో డేటా నార్మల్ ఎగ్జాంపుల్ చెప్పండి తెలుగులో ఎవరన్నా ఒకటి, అందరికి గుర్తుండేలాగా. ట్రంకెట్ టేబుల్ స్ట్రక్చర్ ని రిమూవ్ చేయదు. టేబుల్ స్ట్రక్చర్ ట్రంకేట్ అలాగే టేబుల్ ఉంటుంది. స్ట్రక్చర్ రిమూవ్ చేయదు. ఓకే. Drop డిలీట్ అనేది స్ట్రక్చర్ రిమూవ్ చేస్తుందా? స్ట్రక్చర్ రిమూవ్ చేయదు. row by row delete చేస్తుంది. రో డిలీట్ చేస్తుంది సార్. ఏ రో డిలీట్ చేస్తుంది? Particular record, sir. పర్టికులర్ అవును సార్, ఏదైనా రికార్డ్ సార్ ఏదైనా. నేను డిలీట్ అని చెప్పేసి ఒక క్వరీ రాశాను. ఓకే, డిలీట్ ఫ్రమ్ సమ్ టేబుల్. అవుదా? అవుతుందా? అవుతుంది. సార్ వేర్ కండిషన్ యూజ్ చేయాలి సార్. ఏమవుతుంది? Where ట్రంకేట్ అవుతుంది. particular ట్రంకేట్ అయిపోతుంది సార్. అప్పుడు అవునా? మరి డిలీట్ వాడితే ట్రంకేట్ అవడం ఏంటి? డిలీట్ కూడా అవుతుంది సార్. డిలీట్ ఏం కి delete అవుతుంది? వేర్ కండిషన్ ట్రంకేట్ అంటే డిలీట్ కండిషన్ అవడమే కదా. కొంచెం Without కన్ఫ్యూజ్ where చేస్తున్నారు, condition, కంగారు పడకండి. it will remove the all. డిలీట్ స్లోగా ఉంటుంది సార్. రో బై రో ఒక్కొక్కటి చేసుకుంటే వెళ్ళాలి సార్. ట్రంకెట్ Okay. అయితే మొత్తం ఒకటేసారి ఓకే, వెళ్ళిపోతుంది. ఇంకా మనోడు పెర్ఫార్మెన్స్ టెక్నిక్స్కి వెళ్ళిపోయాడు. ఓకే, డిలీట్ అంటే రో బై రో చెక్ చేసుకుని డిలీట్ చేస్తే, ట్రంకేట్ అయితే మొత్తం తీసుకెళ్ళి అవతల పడేస్తుంది. అండర్స్టాండ్? అది కరెక్టే. ఓకే, సో Correct, ట్రంకేట్ డిలీట్ ఎప్పుడు వాడతామంటే
పర్టికులర్గా ఈ రికార్డ్స్ నాకు వద్దు. ఇప్పుడు కస్టమర్ డేటా ఉంది, కొత్తగా ఒక ప్రోడక్ట్ లాంచ్ పర్టికులర్ చేశాను. రికార్డ్. ఓకే, కొత్తగా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేశా. ఆ ప్రోడక్ట్ 18 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళే కొనుక్కోవాలి. అర్థమైంది కదా ప్రోడక్ట్ ఏంటో? సో అలాంటప్పుడు కండిషన్, ఆ కస్టమర్ సపరేట్ చేయాలి లిస్టు. దెన్ ఆ డిలీట్ చేసేయాలంటే డిలీట్ ఫ్రమ్ కస్టమర్ టేబుల్ వేర్ ఏజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 18. వాట్ విల్ హ్యాపెన్? 18 ఇయర్స్ కన్నా లెస్ దాన్ ఉన్న వాళ్ళ రికార్డ్స్ మాత్రం డిలీట్ అవుతాయి, మిగతా వాళ్ళు ఉంటాయి. ట్రంకేట్ ఎప్పుడు చేస్తాం? కంప్లీట్గా అసలు టేబుల్లో డేటా అవుద్దని. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్, మనకి రోడ్ల పక్కన చెట్లు ఉంటాయి కదా, రైనీ సీజన్ స్టార్ట్ అయిన 1 మంత్కి ఏం చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు? కట్ చేస్తారు. ఓకే, ఒక ట్రీ ఒక టేబుల్ అనుకుంటే, ట్రీలో ఉన్న బ్రాంచెస్ లీవ్స్ ఎన్ని రోస్ అనుకుంటే, మీరు రోస్ కాలమ్స్ అనుకుంటే, ఒక ట్రీని వర్షాకాలంలో ఎక్కువ వచ్చి వైర్లకి అట్లా టచ్ అవుతుంది కదా, టచ్ అయినప్పుడు ఏం చేస్తారు? మొత్తం కంప్లీట్గా బ్రాంచెస్ అన్ని క్లియర్ చేస్తారు, ఓన్లీ స్టమ్ ఉంచుతారు. రైట్, అది ట్రంకేట్. దెన్ ఇట్ కెన్ గెట్ ద న్యూ లీవ్స్. ట్రంకేట్ టేబుల్ చేసామంటే డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. దెన్ యూ కెన్ ఇన్సర్ట్ ద న్యూ డేటా. అండర్స్టాండ్? సపోజ్ దెర్ ఇస్ ఎ ట్రీ, మ్యాంగో ట్రీ ఉంది, ఒక 2 to 3 బ్రాంచెస్కి తెగులు వచ్చింది, సమ్ వైరస్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తావు? విల్ యూ కట్ ఆల్ ద ట్రీ, ఆల్ ద బ్రాంచెస్, విల్ వెరిఫై వెదర్ వైరస్ ఈజ్ ఎఫెక్టెడ్, కట్, ఇఫ్ నాట్ లీవ్ ఇట్. అది డిలీట్. అంటే కండిషన్ ఉండాలి కంపల్సరీగా. డిలీట్లో ఫిల్టరేషన్ ఉండాలి, కండిషన్ ఉండాలి. కండిషన్ బేస్ని డిలీట్ చేస్తే అది డిలీట్. ఓకే, చెట్టును మొత్తాన్ని వేళ్ళతో సహా తీసేస్తే డ్రాప్. గుర్తుండేటప్పుడు సో ఇంకా అది టేబుల్ ఉండదు, మళ్ళీ రీక్రియేట్ చేయాలి కొత్తగా, మళ్ళీ ఇంకొక ప్లాంట్ అక్కడ ప్లాంట్ చేయాలి, ఒక ట్రీని. అండర్స్టాండ్? సో ఈ క్వశ్చన్ గ్యారంటీగా అడుగుతున్నారు. అడిగినప్పుడు ఇందాక చెప్పినట్టు చెప్తే ఆన్సర్ సరిపోదు. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఆన్సర్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఏదైనా సరే ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వటానికి అవ్వకపోవటానికి ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అనేది కాదు, హౌ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్, హౌ యు ఆర్ పెర్ఫార్మింగ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఈవెన్ ఫ్రమ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. చాట్ జీపీటీ వచ్చింది, మీకు 10 రకాలుగా ఇస్తుంది, మీకు కావాల్సింది తీసుకోండి. ఓకే, సో ఈ ఎస్క్యూఎల్ అంతా ఫైన్, గుడ్, పక్కన పెట్టేసేయండి. అసలు ఫస్ట్ మీరు ఈ కోర్స్ ఎందుకు జాయిన్ అయ్యారు? టెల్ మీ గైస్, వాట్ ఎగ్జాక్ట్లీ యువర్ ఎక్స్పెక్టింగ్? జాబ్ కదా, ఫైన్. ప్రీ ఎస్క్యూఎల్ అంటే ఇంకోటి ఏదో నేర్చుకుంటారు తర్వాత. జీసీబీ జాయిన్ అయింది జాబ్ కోసమే కదా. జాబ్ అయినా ఇంకేమైనా ఉందా? ఎక్స్టెండ్ చేయొచ్చు దీన్ని. గుడ్ జాబ్. For the future నెక్స్ట్ purpose చేస్తే and హై good, విత్ good salary. హై ప్యాకేజ్, ఇంకా గుడ్ కంపెనీ. గుడ్ కంపెనీలో గుడ్ జాబ్ విత్ హై ప్యాకేజ్ విత్ లో వర్క్. ఓకే, ఇదే కదా, ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్తే ఈ పేజ్, ఈ మొత్తం పేజ్ అంతా నిండిపోద్ది. మనకు ఆశకి అంత ఉండదు, అది ఫైన్, ఉండాలి, ఆశ ఉండాలి మనిషికి. కానీ ఫైనల్గా ఇదే కదా. తర్వాత మీరు ఎక్స్టెండ్ చేసుకోండి మీకు కావాల్సినవి. జాబ్ కొట్టాలంటే ఏం కావాలి? ఇప్పుడు డేటా ఇంజనీర్గా మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి, డేటా ఇంజనీర్గా జాబ్ కొట్టాలంటే ఏం కావాలి? ఫస్ట్ టెల్ మీ. స్కిల్, వెరీ గుడ్. ఇంకా దీనికన్నా ముందు కమ్యూనికేషన్. కమ్యూనికేషన్, వాట్ ఎల్స్? వెరీ గుడ్. ప్రాక్టీస్. నెక్స్ట్, ప్లానింగ్, టైం. చాలా మంది చెప్తున్నారు. కమిట్మెంట్, ఎవరో ప్లానింగ్ చెప్పారు. ప్లానింగ్, వాట్ ఎల్స్? మీరు ఏమి ఇవ్వగలరు? ఈ కోర్స్ నేర్చుకుని మీరు జాబ్లో సక్సెస్ అవ్వాలంటే మీరు ఏమి ఇవ్వగలరు? ఏం కావాలి? Patience. We need consistency. Effort. Time 5 to 6 hours. టైం ఆర్ ఎఫర్ట్? టైం ఎఫర్ట్ పెంచుకో, ఒక దాంట్లో పెట్టచ్చు. నెక్స్ట్, కమిట్మెంట్ రాశాను. అట్లా ఈరోజు క్లాస్ మీకు ప్రాక్టికల్గా ఏముండదు. Patience, sir. పేషెన్స్, వెరీ గుడ్. అది కమిట్మెంట్లోకి వచ్చేస్తుంది. కమిట్మెంట్ ఇచ్చారంటే పేషెన్స్ ఉండాలి. వెరీ గుడ్, అది కూడా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్, Dedication. స్కిల్, కాన్ఫిడెన్స్. నెక్స్ట్, చాలా వస్తున్నాయి కదా, మనం విన్నాయి చూడన్నాయి కూడా. ఇంకేం కావాలి?
ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. దాని గురించి అసలు మీరు వరీ అవ్వక్కర్లా. అసలు రెజ్యూమ్ అలా పెడితే నేను అప్పుడు 15th బ్యాచ్ వాళ్ళ క్లాస్ లాస్ట్లో ఉన్నారు కదా, ఇంకో 6 క్లాసెస్ ఉన్నాయి వాళ్ళకే క్లాస్ తీసుకుంటున్నాను, ఎండింగ్లో ఉన్నాను. ముందు రెజ్యూమ్ పెట్టించేసా. నిన్న ఒక అతనికి 12 కాల్స్ వచ్చినాయండి. ఏంటి సార్ January 2nd ఇన్ని కాల్స్ వస్తున్నాయి, తర్వాత రేపటి నుంచి నా ఫోన్ ఎలా ఉంటుందో మోగుతూనే ఉంటుందేమో అంటున్నాడు. హ్యాపీయే కదా అది, రింగ్ అవుతుంది. నీకు కుదిరితే ఎత్తు, లేకపోతే వదిలే. నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఆర్ వెరీ వెరీ గుడ్. ఈ బ్యాచ్ లో యూఎస్ నుంచి జాయిన్ అయ్యారు ఇద్దరు. ఒకళ్ళేమో ఆస్ట్రేలియా ఆర్ యూకే నుంచి జాయిన్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళకి నైట్ 11 ఒకళ్ళకి 10:30. ఐ డోంట్ నో వెదర్ దే ఆర్ జాయిన్డ్ ఆర్ నాట్. Sir, what about luck factor, sir? Coming to that. సో లక్ అనేది దాన్ని అసలు మనం కన్సిడర్ చేయకూడదు. ఓకే, లక్ ఉంటే ఆల్రెడీ అదే ఉంటుంది. మనమేమి కష్టపడి లక్ తెచ్చుకోలేము, ఉన్నదా బ్యాడ్ని పోగొట్టుకోలేము. దాన్ని ఇంకా దేవుడికి వదిలేయాలి మనం. అర్థమైందా? మనం ఇంతకుముందు చేసిన పనులను బట్టి అది లక్క అదృష్టం అనేది ఉంటుంది. అర్థమైందా? సో అది ఇంకా అక్కడికి వెళ్తే నేను కొంచెం మహాభారతం మాట్లాడాలి, కర్మఫలం అవన్నీ, ఇంకా అది వద్దు, తర్వాత మాట్లాడుకుందాం. ఇంకేం కావాలి? ఇట్లన్నిట్లకన్నా ఇంకొక మీరు జాబ్ కొట్టడానికి ఇంకొక 2 ఉన్నాయి, 2 మిస్ అయినాయి. టైపింగ్ కావాలి, చాలా మందికి రాదు, మిస్ అవుతారు. ఇది యు ఆర్ వెరీ గుడ్, టెక్నికల్ గా స్ట్రాంగ్, ఏదైనా టకటకా చెప్పేస్తారు. కానీ యూ రైట్ ఏ సెకండ్ హై శాలరీ అనగానే ఓపెన్ చేసి ఇది కీబోర్డ్ అంక మోతుంది ఆడు వీడియో ఆన్ చేసి ఉంటుంది, మొహం మొత్తం కీబోర్డ్ లో పెట్టేస్తారు. చూస్తే ప్రొఫైల్ చూస్తే 4.5 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ డేటా సాఫ్ట్వేర్ ఇంజనీర్, 3+ into DCP డేటా ఇంజనీర్, ఎక్స్పెక్టింగ్ శాలరీ 12 lakhs, బట్ టైపింగ్ సింగిల్ ఫింగర్. చాలు, ఇంటర్వ్యూ అక్కడతో క్లోజ్. ఇంకా సార్ నేను చాలా బాగా చెప్తున్నాను, రావట్లేదు. ఎలా వస్తుంది? రాదు. టీం వర్క్ అవసరమేమో సార్, అందుకే అంటే ఒక గ్రూప్, యా అది ఇంపార్టెంట్. గ్రూప్ లాగా ఫామ్ దాని అయితే తర్వాత పెడతా టీం వర్క్. నెక్స్ట్ మాట్లాడబోతున్నా ఈ పాయింట్ కూడా నేను. టీం వర్క్ చాలా ఇంపార్టెంట్. టీం వర్క్ అంటే కానీ ఇక్కడ బ్యాచ్ వర్క్, హెల్త్ కమ్ టు ఓకే టైపింగ్. దీనికన్నా ఇంకోటి ఇంపార్టెంట్ ఉంది, మేనేజింగ్ స్కిల్స్. ఇది ఒక్కడు ఉంటే చాలు గైస్, ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ 2 months. టైం మేనేజ్మెంట్ సార్. ఇక్కడ వరకు వచ్చారంటే మీరు కమిట్మెంట్ లేకుండా జాయిన్ అవ్వరు కదా. కమిట్మెంట్ లేకుండా మీరు 50,000 కట్టరు కదా. కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంట్ని ఎలా కంటిన్యూ చేయాలో నాకు తెలుసు, దాన్ని డౌన్ అవ్వకుండా 2 months వరకు. కానీ మైండ్ సెట్ లేకపోతే ఏదన్నా వేస్ట్. మైండ్ సెట్ వెరీ 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 ఇంపార్టెంట్. అంటే నేను ఎవరి మైండ్ సెట్ వాళ్ళకు ఉంటుంది. ఇక్కడికి వచ్చి మీరు అందరూ కలిసి ఒక 25-30 మెంబర్స్ ఇక్కడ ఒక బ్యాచ్గా ఫామ్ అయ్యి నెక్స్ట్ 2 to 4 months స్పెండ్ చేయాలి. 2 months ట్రైనింగ్లో, 1 month ఫెయిల్యూర్స్, ఇంటర్వ్యూకి వెళ్తారు, ఫెయిల్ అవుతారు, బయటకు వస్తారు, ఏడుస్తారు, ఒకళ్ళు వాదారుస్తారు, ఇవన్నీ చూసాను నేను. ఓకే, కమిటెడ్గా వచ్చిన డెఫినెట్గా ఏడుస్తాడు 4-5 ఇంటర్వ్యూలు ఫెయిల్ అవ్వగానే. అర్థమైందా? పక్కన వాళ్ళు మోటివేట్ చేయాలి, నా టీము నేను మోటివేట్ చేస్తాము. నాకు ట్రైనింగ్తో పాటు ఇవి కూడా ఉంటాయి, బోనస్. ఓకే, సో 4 months మీరు కలిసి ఉండాలి. 4 months మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. స్కూల్లో అంటే టీచర్ చెప్పింది ఫాలో అవుతారు, కాలేజీలో కూడా మేబీ సగం మంది అటు ఇటు మిక్స్ అవుతారు. ఇక్కడ అలా కాదు. 10 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు, 18 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు ఈ బ్యాచ్లో, మేబీ క్లాస్కి రాకపోవచ్చు. 30 lakhs ప్యాకేజ్ వాళ్ళు ఉన్నారు, ₹1 కూడా ఇప్పటివరకు సంపాదించకుండా ఫస్ట్ జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కొంత టైం జాబ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఫ్రెషర్స్ ఉన్నారు. చూడండి ఎంత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఓకే, ఫ్యామిలీలో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మీరు అడిగిన సమాధానం చెప్పరు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు, ప్రాబ్లం ఉంటుంది. అది అర్థం చేసుకుని వాళ్ళు మోటివేట్ చేయాలి. వీడేవాడు నాతో సరిగ్గా మాట్లాడలేదని తోసేయకూడదు. అర్థమైందా? సో ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ కావాలి. మైండ్ సెట్ కావాలంటే సడన్గా ఇప్పుడు మైండ్ సెట్ రాదు. అందు గురించి నేను జనరల్గా ప్రతి క్లాస్లోను, ప్రతి బ్యాచ్లోను 2 books నేను రెఫర్ చేయమని చెప్తాను, సజెస్ట్ చేస్తాను. ఆల్రెడీ మీరు అక్కడ చూసి ఉంటారు. ఓకే, ద ఫస్ట్ బుక్ ఈజ్ ఏంటి? ద సీక్రెట్. చాలా చాలా పవర్ఫుల్ బుక్ గైస్.
మీరందరూ ఇది ఎంత ఉండదు 200, ఒరిజినల్ బుక్ అయితే 400 అలా ఉంటుంది. ఎస్. సో మండే కల్లా అందరి దగ్గర సీక్రెట్ బుక్ ఉండాలి. ఫైన్ ఉంటుందా? మండే కల్లా అందరి దగ్గర సీక్రెట్ బుక్ ఉండాలి, ఫిజికల్గా ఉండాలి. వేరే ఆన్లైన్లో డౌన్లోడ్ చేశాను పీడిఎఫ్ ఉందంటే ఒప్పుకోవద్దు. మీరు కళ్ళ తేకపోతే ఇక్కడ 2 బుక్స్ పెట్టాను తెచ్చి కొంచెం అడ్జస్ట్ అవుతారు. సో యూ క్యాన్ గో త్రూ దిస్ బుక్. ఈ సీక్రెట్ బుక్ ఒక గ్రేట్నెస్ ఏంటంటే ఫస్ట్ చదవగానే ఏం అర్థం అవుతుంది. అర్థమవుతుందా? 2 to 3 టైమ్స్ చదివితే అర్థం అవుతుంది. 2 to 3 టైమ్స్ మీరు చదవగలిగితే దాన్ని ఫాలో అవ్వగలుగుతారు. ఫస్ట్ చదవడం కన్నా 1.5 hour వీడియో ఉంది. 1.5 hour వీడియో ఉంది. ద సీక్రెట్ వీడియో అని కొట్టండి, డాక్యుమెంటరీ వీడియో. అది చూడండి, చూసినా కూడా ఏం అర్థం కాదు. ఒకరితో ఒకరు డిస్కస్ చేసి ఒక 2 టైమ్స్ చూసినా 2 టైమ్స్ చదివినా మీకు అర్థం అవుతుంది. సార్ ఇది లా ఆఫ్ అట్రాక్షన్ దా సార్ ఇది బుక్? ఎస్, ద సీక్రెట్ లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే, మీరు చెప్పింది కరెక్ట్. సీక్రెట్ లా ఆఫ్ అట్రాక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బుక్ చదివిన వాళ్ళు మైండ్లో నుంచి కానీ నోట్లో నుంచి కానీ నెగిటివ్ మాట రాదు. పాజిటివిటీ. ఫుడ్ పెట్టినప్పుడు ఎవరైనా ఇంత ముందు వరకు మనం వద్దు అంటాం, ఇప్పుడు నుంచి చాలు అంటాం. వర్డ్ మారిపోద్ది. వద్దుకి చాలుకి చాలా తేడా ఉంది, అవునా? నోకి ఎనఫ్కి చాలా తేడా ఉంది. సాటిస్ఫాక్షన్ చెప్పేది వేరు, రిజెక్షన్ చెప్పేది వేరు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. దీన్ని మీరు చదవాలా, అలాగే చెప్తారులే, ఎన్ని చాట్లు చూడలేదు అనుకుంటారేమో చెప్పి దీన్ని హైలైట్ చేస్తున్నాను మీకు. ద సీక్రెట్ బుక్ 100% చదవండి. సెకండ్ బుక్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. Guys, please go on mute. The power of subconscious mind. Very, very powerful. మీరు స్ట్రెస్ని మేనేజ్ చేయొచ్చు, టైంని మేనేజ్ చేయొచ్చు, స్కిల్ మేనేజ్ చేయొచ్చు. మీరు ఎస్పెషల్ మీ మైండ్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. 2 బుక్స్ చదవలేమంటే ఫస్ట్ సీక్రెట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, తర్వాత ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. జోసెఫ్ మర్ఫీ ఆథర్. ఓకే గైస్, సో if possible buy both the books in this weekend and get by Monday morning నాకు చూపించండి. నేను క్లాస్కి రాకపోయినా అక్కడ ఉంటాను. ఓకే, బుక్ పక్కన ఉంటే ఏదో టైంలో చదవాలనిపిస్తే చదువుతాం, అసలు లేకపోతే ఏమి ఉండదు. ఫైన్. సో ఫస్ట్ మైండ్ సెట్. ఈ బుక్ చదివితే అందరూ కూడా ఇదే టైంలో ప్రాపర్ మైండ్ సెట్ వచ్చేస్తుంది. సో ఇందాక చెప్పారు కదా, టీం వర్క్ ఇది క్రియేట్ అవుద్ది. బ్యాచ్ వర్క్. ఐమ్ రియలీ టెలింగ్ యూ గైస్. ఇప్పుడు మీది 17th బ్యాచ్ కదా, బ్యాచ్ నెంబర్స్ చెప్పను కానీ 17 బ్యాచెస్లో 6 to 7 బ్యాచెస్ కొలాప్స్ అయిపోయినాయి. కొలాప్స్. బ్యాచ్ నెంబర్ చెప్తే మళ్ళీ అందులోకి వెళ్ళి ఇవన్నీ మీకు కనెక్టెడ్ ఉంటారు కాబట్టి చెప్పట్లేదు. 6 or 7 బ్యాచెస్ వరస్ట్ బికాస్ ఆఫ్ 1 or 2 persons. ఓకే, 100 మంది తులసి మధ్యలో ఒక గంజాయి మొక్కుంటే మొత్తం పోయినట్టు ఆ ఏరియా మొత్తం, అవునా? ఇది అంతే. ఆ గంజా మొక్కను కూడా తులసి మొక్కలా మార్చాలి, అది మిగతా వాళ్ళ పని. ఈ బుక్స్ మారుస్తాయి, నేను మారుస్తాను, లేదంటే బయటకు పంపించేద్దాం. నేను ఐడెంటిఫై చేస్తాను. వితిన్ 1 week 10 daysలో ఎవరైనా ఒకళ్ళిద్దరు ఉన్నారంటే కనుక ఇమ్మీడియట్గా బయటకు పంపించేస్తాను, డబ్బులు ఇచ్చేసి. ఫైన్. మిగతా వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకూడదు. మీరు ఎఫెక్ట్ అవ్వకండి. ఎస్పెషల్లీ అలాంటి వాళ్ళకి బాగా అట్రాక్ట్ అవుతారు మీరు. ఐఎమ్ టెలింగ్ యూ. అందులో మీ దగ్గర ఉండొచ్చు, కొన్నిసార్లు మీ ప్రీవియస్ బ్యాచ్లో ఉండొచ్చు. వాళ్ళది అయిపోయింది, ఇన్స్టిట్యూట్కి వస్తూ ఉంటాడు, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటాడు కానీ హిజ్ మైండ్ సెట్ ఈజ్ డిఫరెంట్, అతని యొక్క టార్గెట్ డిఫరెంట్. మీరే టార్గెట్. మీలో ఒక్క 4-5 పడితే చాలు, ఒక్కొక్కరు 2 లక్షలు కడతారు. నాకు తెలీదు, మీకు ఎవరికి తెలీదు. ఇక్కడ డబ్బులు కట్టమంటే టైం అడుగుతున్నారు, తప్పలేదు. ఉన్నవాళ్ళు కడుతున్నారు, లేని వాళ్ళు టైం పడుతున్నారు. ఇది 20,000, 30,000, 50,000కి కదా. కానీ 2 లక్షలు 3 రూపాయలు వడ్డీ తెచ్చి కట్టేస్తారు. తర్వాత మే, జూన్, జూలైలో వస్తారు నా దగ్గరికి. సార్ ఇలా మధ్యలో మానేశాను, మీకు గుర్తుందా? మీరు 17 బ్యాచ్, నేను వేరే చోట 2 లక్షలు కట్టాను, మోసపోయాను సార్, ఏం చేయమంటారు? కొత్త బ్యాచ్ ఏదో స్టార్ట్ అవుతుంది కదా, అందులో జాయిన్ అవుతాను, అప్పుడు వస్తాను నా దగ్గరికి. ఇది చాలా మంది దగ్గర జరిగింది. నాకు, రవికి, అనిల్ తప్ప ఎవరికి తెలియదు. అర్థమైందా? ఈ బ్యాచ్లో వచ్చాడు,
12th బ్యాచ్ అతను మోసపోయి చెప్తానా మీకు ఈ అబ్బాయి మోసపోయి అని చెప్పను కదా, మీలో ఒకడి కింద ఉంటాడు, ఇప్పుడు సక్సెస్ అవుతాడు. అలా మీరు ఒక 6 నెలల టైము 2 లక్షలు 3 లక్షలు మనీ వేస్ట్ చేసుకోవద్దు. ఎవడైనా ప్రాక్సీలు చేస్తాను, షార్ట్ కట్స్ ఉన్నాయి, నీకెందుకురా నేనున్నాను అని చాలా చాలా మాటలు చెప్పేవాళ్ళు తగులుతారు మీకు. నెక్స్ట్ 2 నెలల్లో చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇమ్మీడియట్గా నా దగ్గరికి వచ్చి చెప్పండి. అర్థమవుతుందా? జీవితంలో దేనికి షార్ట్ కట్స్ ఉండవు. షార్ట్ కట్ ఉందంటే మీ ఫాదర్ ఒక 10 కోట్లు సంపాదిస్తే అది షార్ట్ కట్, కానీ మీకు షార్ట్ కట్గా మీ ఫాదర్ కాదు కదా, ఆయన కష్టం మీరు అనుభవిస్తున్నారు. ఇక్కడ అంతే, మీ బ్రదర్స్ మీ ఫాదర్ అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డైరెక్టర్ పొజిషన్లో ఉన్నారనుకో, అప్పుడు మీకు షార్ట్ కట్ వస్తుంది, డైరెక్ట్గా తీసుకెళ్ళి ఐబీఎంలో కూర్చోబెడతారు. అది లేకే కదా ఇక్కడికి వచ్చింది మీరు. అర్థమైందా? సో ఓన్లీ మీరు జాబ్ కొట్టాలంటే ప్రాక్టీస్ 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 చేస్తేనే ఇల్లు వస్తుంది. అండర్స్టాండ్? సో ఐ వుడ్ లైక్ టు డివైడ్ ఇంటూ 3 డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాను. ఒకటి మైండ్ సెట్, 2 కమిట్మెంట్, 3 ప్రాక్టీస్. ఇది చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో ఈ రోజు నుంచి టైపింగ్ కూడా ప్రాక్టీస్లోకి వెళ్తుంది కదా. సో ఈ రోజు నుంచి టైపింగ్ ఎంతవరకు వచ్చు, ఎంతమందికి రాదు, యాన్యువల్ చేయొద్దండి, మొహమాట పడద్దు అసలు. మిగతా వాళ్ళందరికీ టైపింగ్ వచ్చా? కెన్ యూ టైప్ వితౌట్ లుకింగ్ అట్ కీబోర్డ్? నో సార్. స్పీడ్ ఏం అవసరం లేదు, నో మనం మీ అంక చూస్తే నేను టైప్ చేయగలగాలి. అంత పర్ఫెక్ట్ గా లేదు సార్. పర్ఫెక్ట్ కాకపోతే స్టార్ట్ లెర్నింగ్ టుడే. ఓకే, అవును సార్. ఒక స్టేట్మెంట్, హలో హౌ ఆర్ యూ డూయింగ్, ఓకే. సో ఈ కైండ్ ఆఫ్ అట్లీస్ట్ టైప్ చేయగలిగితే చాలు. ఎందుకంటే ఇంటర్వ్యూస్లో ఎస్పెషల్లీ కోడ్ రాయమంటారు, పైథాన్ కోడ్ రాయి, ఎస్క్యూఎల్ కోడ్ రాయి, ఇంకోటి రాయి అని అడుగుతారు. అప్పుడు టైప్ చేయగలగాలి. తర్వాత రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత కూడా మీకు వర్క్ చేసేటప్పుడు టైపింగ్ వల్ల మీ టైం కిల్ అవ్వకూడదు. మీకు నాలెడ్జ్ ఉండి కూడా టైం కిల్ అవుతుంది, మేనేజర్ వచ్చి ఎఫెక్ట్ అవుతుంది, వర్క్ ఎఫెక్ట్ అవుతుంది, టైం లైన్స్. అందు గురించి ఈ రోజు నుంచి మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది నేను చెప్పిన 2 బుక్స్ అండ్ టైపింగ్ ఎవ్రీడే 15 to 30 minutes, అంతకుమించి వద్దు. ఒకే రోజు 5 గంటలు చేసిన ఉపయోగం లేదు. 15-30 minutes వెళ్ళి టైప్ లెర్నింగ్, టైప్ మాస్టర్ అని కొడితే ఫ్రీ వచ్చేస్తాయి. జస్ట్ మీరు ప్రొసీడ్ అవ్వండి. టీం వర్క్ కావాలి అంటే ఈ బుక్ చదువుతూ ఉండి నన్ను నా టీంని ఫాలో అవుతే ఆటోమేటిక్గా టీం వర్క్ వస్తుంది. టీం వర్క్ ఏం లేదు, నేను పొద్దున్న పోల్ పెట్టాను కదా, ఎంతమంది ఇచ్చారు? 12 మంది, 13 మంది, 15 మంది. వాట్సాప్ చూడకుండా ఎందుకుంటారు? ప్రతి వాళ్ళు చూస్తారు, కానీ చాలామంది ఇగ్నోర్ చేశారు. అది నేను మళ్ళీ మెసేజ్ పెట్టాను, ఓన్లీ 13 మెంబర్సేనా, వాట్ అబౌట్ అదర్స్ అంటే అప్పుడు 20కి వెళ్ళింది, ఇంకా 15-20 మెంబర్స్ మిస్ అయ్యారు. అండర్స్టాండ్? సో టీం వర్క్ కావాలంటే మిగతా వాళ్ళు, ఇప్పుడు బడ్డీ సిస్టమ్ ఆల్రెడీ పెట్టాను, సంథింగ్ ఏదో మిస్ మ్యాచ్ వచ్చింది. ఓకే, ఇవి నేమ్స్ ఇటు మిస్ మ్యాచ్ వచ్చినట్టుంది, నేను బడ్డీ సిస్టమ్ ప్రిపేర్ చేస్తున్నా. సో ఇలాంటి పోల్ పెట్టినా ఏదైనా పెట్టినా మీరు ఓకే చేసి వెంటనే మీ బడ్డీ పోల్ ఇచ్చాడా లేదా, ఇవ్వకపోతే పింగ్ చేసి కాల్ చేసి పోల్ ఇవ్వు. స్టేటస్ అప్డేట్ అని అడుగుతున్నాను నేను. నైట్ 10కి చాట్ చేసిందేనే, మార్నింగ్ 8కి చాట్ చేసింది కూడా నేనే, రవి కాదు. అర్థమైందా? లేకపోతే నాకు కుదరకపోతే అనిల్ పెడతాడు, లేకపోతే రవి పెడతాడు. సో జస్ట్ ట్రై టు ఫాలో. ఇది ఎందుకంటే మీ స్టేటస్ నాకు తెలియక తెలుసు, కానీ ఇది అలవాటు చేసుకుంటే ఐటీలోకి వెళ్ళిన తర్వాత మీకు తెలుసు ఆల్రెడీ అప్డేట్ ఎంత కరెక్ట్గా ఉండాలి. మేనేజర్కే ఏమంటారు, డైలీ అప్డేట్ ఇచ్చేవాడికి ఒకలా ఉంటుంది, ప్రిఫరెన్స్, హైక్లు, ప్రమోషన్స్ ఎవరినోడికి ఒకలా ఉంటాయి. అది అలవాటు చేయడం కోసం డైలీ మీరు ఏదో టైప్ చేయాలి వాట్సాప్ గ్రూప్లో. ఫైన్. సో కాన్ఫిడెన్స్ అనేది ఇప్పుడు రాదు, అసలు కాన్ఫిడెన్స్ కోసం ఎక్స్పెక్ట్ చేయొద్దు 1% కూడా. నేను ఇప్పుడే చెప్పేస్తున్నా, కాన్ఫిడెన్స్ కన్నా ముందు ఏం రావాలి? కన్ఫ్యూజన్ రావాలి. కన్ఫ్యూజన్ ఎప్పుడైతే చెప్పినా, ఫిబ్రవరి లాస్ట్ వీక్లో కన్ఫ్యూజన్లోకి వస్తారు మీరు. అసలు ఈ కోర్స్ ఎందుకు నేర్చుకున్నాను, నాకు జాబ్ వస్తుందా, ఇన్ని టాపిక్లు నాకు గుర్తుంటాయా, నేను ఇంటర్వ్యూ చేయగలనా, ఏమై రైట్ పాత్ ఆర్ నాట్ అని కన్ఫ్యూజన్లోకి వస్తారు. ఈ కన్ఫ్యూజన్ నుంచి కాన్ఫిడెన్స్కి ఎప్పుడు వద్దంటే ఆఫ్టర్ 5 ఇంటర్వ్యూస్. ఎప్పుడు? ఆఫ్టర్ 5 ఇంటర్వ్యూస్. అప్పుడు వరకు కాన్ఫిడెన్స్ రాదు. జస్ట్ నన్ను నమ్మండి, మిమ్మల్ని రెఫర్ చేసిన వాళ్ళు నమ్మండి, లేకపోతే ఇంతకుముందు జాబులు వచ్చిన వాళ్ళు నమ్మి ప్రొసీడ్ అయిపోండి. 100% విల్ సక్సెస్. అండర్స్టాండ్? ఫస్ట్ రోజు నుంచి కాన్ఫిడెన్స్తో మిమ్మల్ని చేయలేను. ఈ రోజు కాన్ఫిడెన్స్ వచ్చేలా నేను చేశాను అనుకో, ఫస్ట్ ఒక 1 వీక్ పడుతుంది, చేస్తా. జనవరి సంక్రాంతి వెళ్ళి రాగానే రిజ్యూమ్ పెట్టేసి నేర్చుకోవడం మానేసి వెళ్ళిపోతారు.
తర్వాత రియల్ టైంలో దెబ్బతింటారు. ఓకే, సో ఇది మాత్రం కంప్లీట్ మీ చేతిలోనే ఉంది గైస్. టైం ఇది ఇవ్వగలిగితేనే, అది కూడా ఆఫ్లైన్కి రాగలిగితేనే నేను ఏమైనా చేయగలను. నేను కానీ మా టీం కానీ. మొన్న అనిల్ చెప్పాడు కదా ఆ రోజు ఈవెంట్ రోజు, ఓన్లీ ఆఫ్లైన్కి వచ్చి మేము చెప్పింది వింటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు, లేకపోతే అవరు. ఓకే, సో ప్లానింగ్ నాకు వదిలేయండి. ఇంకేమున్నాయి? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్. రోజు నుంచి ఎవరు ఏం మాట్లాడుకున్నా ఇంగ్లీష్లోనే మాట్లాడుకోండి. మీరు అప్ టు ద మార్క్ లేని కమ్యూనికేషన్ అంటే ఇమీడియట్గా నియర్ బై ఎక్కడుంటే అక్కడ ఈవినింగ్ 5 to 6 6 to 7 కమ్యూనికేషన్ జాయిన్ అయిపోండి. మార్చిలో వచ్చిన కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉందంటే ఉపయోగం లేదు. ఇది రైట్ టైం. ఓకే, సో కమ్యూనికేషన్ జాయిన్ అయిపోండి. ఓన్లీ టాక్ ఇన్ ఇంగ్లీష్. సబ్జెక్టే మాట్లాడొద్దు. క్రికెట్ మాట్లాడుకోండి, సినిమాల గురించి మాట్లాడుకోండి, మీ పర్సనల్ విషయాలు మాట్లాడుకోండి. జస్ట్ ట్రై టు టాక్ ఇన్ ఇంగ్లీష్. ఫైన్ గైస్. లాస్ట్ 10-15 మినిట్స్ చెప్పింది కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఇది సత్యం. ఇది చేస్తేనే మీకు జాబ్ వస్తుంది. ఇవాళ మీరు ఐటీలో ఉన్నా లేకపోయినా, నాన్ ఐటీ అయినా డజంట్ మ్యాటర్, అందరికీ వర్తిస్తుంది. 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న జాబ్ మారాలన్నా సరే ఇందులో కొన్ని ఫాలో అవ్వాల్సి. ఫైన్ గైస్, ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? No question, sir. You are thinking good, sir. థ్యాంక్ యూ. Why? Okay. Because I am also currently struggle for preparing for English, sir. ఓకే, So most of the communication skills is not good, sir. Due to no టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ లేకున్నా కూడా ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతున్నారు. అవునవును. యా, సో మీకు ఇంకోటి సింపుల్. మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికి మొహమాట వచ్చిన కొత్తగా స్టార్ట్ అయ్యారు కదా, ఏమని అనుకుంటారు అనుకుంటే సింపుల్ గా కస్టమర్ కేర్ కాల్ చేసి మాట్లాడుకున్నా పర్లేదు కానీ మనం ఓకే, బైజూస్ ఇప్పుడు లేదనుకుంటా, వేదాంతో ఎడ్యుకేషనల్ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు డిసెంబర్ కదా, జనవరి వచ్చింది కదా, ఇది అడ్మిషన్స్ కి బాగా కాల్ చేస్తుంటారు. మంచి మంచి స్కూల్స్కి ఫోన్ చేయండి. సిల్వర్ వర్క్స్ ఇవి ఉన్నాయి కదా, ఇంకా స్కూల్కి ఫోన్ చేసి మా అన్నయ్య గారు అబ్బాయి ఉన్నాడు, స్కూల్లో జాయిన్ చేయాలి, ఎల్కేజీ ఏంటి, ఇంగ్లీష్లో మాట్లాడింది. వాళ్ళు మంచి ఇంగ్లీష్లో మాట్లాడతారు, వండర్ఫుల్ ఇంగ్లీష్. మీరు మాట్లాడతాం కన్నా వాళ్ళు వినండి ఫస్ట్. ఇంకా ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఇంగ్లీష్లో ఏం కావాలి ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే? లిజనింగా, టాకింగా, రైటింగా, స్పీకింగా? లిజన్ కదా, ఫస్ట్ లిజన్. తర్వాత దీనికి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి మీరు. నెక్స్ట్ స్పీకింగ్. మనకి స్పీకింగ్, కొంతమందికి రైటింగ్ ప్రిఫరెన్స్ అవ్వచ్చు. తర్వాత ఏ లాంగ్వేజ్ అని వినడం వల్ల ఫస్ట్ వినాలి, నెక్స్ట్ ప్రాక్టీస్ ఫ్లోగా. స్పీకింగ్ కాదు, లిజనింగ్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, సారీ ఫర్ ఎస్, ఇంగ్లీష్ రావాలి అంటే మనము అది మనం ఏమంటారు సెంటెన్స్ వర్డ్స్ అనేది ఇంపార్టెంట్ కాదు సార్. మనం ఏం మాట్లాడుతున్నాము అనేది కరెక్ట్ గా వర్డ్ ఫామ్ చేసి చెప్తేనే చాలు, అంతవరకే చాలు ఇంగ్లీష్. ఆ ఫామ్ చేయాలంటే వర్డ్ 12 tenses ఉన్నాయి సార్. ఆ టెన్సెన్స్ కూడా అవసరం లేదు. అంటే మీకు మేబీ మీరున్న పొజిషన్ అవసరం లేదు. చాలా మందికి వర్డ్ ఫార్మేషన్ ఎలా కావాలో తెలియదు కాబట్టి. ఓకే, చాలా మంది వాట్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్ అంటే, ఐ విల్ డన్ 5 projects, ఐ విల్ లోడెడ్ 6 tables, లేకపోతే కెన్ అంటారు, విల్ అంటారు. వాడు అడిగింది ఏంటి, ఈ ప్రాజెక్ట్ లో లాస్ట్ 2-3 months ఏం చేసావు అని అడిగాడు. అక్కడ ఐ హావ్ డన్, వీ హావ్ డన్ అని కూడా తెలియట్లేదు చాలా మంది. అలాంటి వాళ్ళని కూడా రెక్టిఫై చేసి, అది ఎప్పుడు ఐడెంటిఫై చేసా, ఇంట్రెస్ట్ అట్టినప్పుడు ఐడెంటిఫై చేశాను. నా టీం అనిల్ వీళ్ళు ఐడెంటిఫై చేసి, ఇంగ్లీష్లో ఇంత ప్రాబ్లం ఉంది, ఎలా కొడతాడు జాబు, ఇమీడియట్ గా పిలిచి ఒక 10 రోజులు జాయిన్ అవ్వమని, నేర్చుకోమని, వచ్చాక మళ్ళీ కొత్త బ్యాచ్ లో జాయిన్ చేయించి అప్పుడు జాబ్ కొట్టించాం. అండర్స్టాండ్? ఆ లెవెల్లో కేర్ తీసుకున్నాను చాలా మంది, నేను తీసుకుంటాను కూడా మిమ్మల్ని కూడా, డోంట్ వరీ. ఓకే, సో జస్ట్ ఫాలో దిస్ కమ్యూనికేషన్ రిలేటెడ్ థింగ్. దీని నుంచి బయటకు వచ్చేస్తున్నాను నేను. ఫైన్ గైస్, మీరు చేయాల్సిన టాస్క్లు ఏంటి రేపటికి? వాట్ ఆర్ ద టాస్క్ యూ హ్యావ్ టు డూ ఇమీడియట్లీ? Two books. Typing. 2 books. Typing. Communication skills. Typing. Start typing. Start Communication. and coming to offline.
ఆఫ్లైన్ క్లాసెస్. ఓకే, సో ఈ 4 మీరు చేయాలి. విల్ గివ్ 17th బ్యాచ్ 3rd Jan యాక్షన్ ఐటమ్స్. నా క్లాస్లో ప్రతి క్లాస్లో ఎండ్ ఆఫ్ ద క్లాస్ మీకు యాక్షన్ ఐటమ్స్ ఉంటాయి డెఫినెట్గా. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఎక్సెల్ షీట్ ఇచ్చాను కదా, ఎక్సెల్ షీట్ మీద మినిమం 15 minutes ఎవ్రీడే. ఓకే, చాలా ఇంపార్టెంట్, అది నేను తర్వాత చూపిస్తాను. మీకు ఆల్రెడీ రాకపోతే తీసుకోండి, అర్థమైపోయిన చదవండి. గైస్ నేను ఇలా ఏదైనా ఒకటి కాపీ చేసి మన జూమ్ చాట్లో పెడతాను, ఇమీడియట్గా ఇది వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళిపోవాలి. అండర్స్టాండ్? చూద్దాం వీళ్ళు ఎవరు లీడ్ తీసుకుంటారు. ఇక్కడ వాట్సాప్ పక్కనే ఉంది, బట్ నేను వేయచ్చు. మీరు ఎవరు లీడ్ తీసుకుంటారో చూస్తాను. అబ్జర్వ్ దట్. ఫైన్. ఇంకొక పాయింట్ మాట్లాడి మనం కొంచెం టెక్నికల్గా వెళ్దాము. టెక్నికల్గా ఏం మాట్లాడతానంటే ఈరోజు సో స్క్రమ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి, ఎందుకు స్క్రమ్ మీటింగ్ మనం డైలీ నేను ఇక్కడ పెర్ఫామ్ చేయమంటున్నాను, అదొకటి ఇంపార్టెంట్, అదొకటి డిస్కస్ చేద్దాము. తర్వాత డేటా ఇంజనీరింగ్ యాక్టివిటీస్ బేసిక్ లెవెల్లో ఒకసారి చూపిస్తాను. ఒక 5 to 10 times ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ మీకు అర్థం కాదు. అందుకే స్టార్ట్ ఫ్రమ్ టుడే. అండ్ ఐ నీడ్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ యూ గైస్. బేసికల్గా నేనే కాదు, ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయినా డిసెంబర్ విల్ బి వర్స్ట్. అండర్స్టాండ్? నవంబర్ బాగా లో అయిపోతుంది, డిసెంబర్ ఇంకా డౌన్ అయిపోతుంది. బట్ ఐ డోంట్ నో వై. నేను డిసెంబర్లో ఎక్స్ట్రా చేసింది ఏం లేదు, నవంబర్ అక్టోబర్లో చేసినట్టు చేశాను, కానీ బ్యాచ్ ఓవర్ఫ్లో అయిపోయింది తెలుసా మీకు. నిన్న కూడా వచ్చి ప్లీజ్ సార్, నిన్న 3 రిజెక్ట్ చేశాను నెక్స్ట్ బ్యాచ్కి వెళ్ళమని. నెక్స్ట్ బ్యాచ్కి వెళ్తానన్న వాళ్ళు వెళ్ళమన్న వాళ్ళు లిస్ట్ 34 మంది ఉన్నారు. గాట్ ఇట్? సో ఈ బ్యాచ్ హైయే ఉంది కొంచెం. అండ్ ఇంకొకటి ఏం జరిగిందంటే లాస్ట్ మీ ముందు బ్యాచ్లో వాళ్ళు 4 ఈ బ్యాచ్లోకి మూవ్ అయ్యారు, రిక్వెస్ట్ చేశారు క్లాస్ లేదని. 15th బ్యాచ్ వాళ్ళకి 2 మూవ్ అయ్యారు, 6-7 members ఎక్స్ట్రా మూవ్ అయ్యారు. వాట్సాప్ గ్రూప్లో నెంబర్ పెద్ద కనిపిస్తుంది, కంగారు పడకండి. నా టీం 4-5 ఉంటారు. ఓకే, సో ఇది చాలా హై బ్యాచ్ అని చెప్పొచ్చు. లో టైంలో హై బ్యాచ్. గుడ్ ఫర్ మీ, అట్ ది సేమ్ టైం డిఫికల్ట్ ఫర్ మీ టు మేనేజ్. దానికి మీ సపోర్ట్ కావాలి. కొంచెం చిన్న ఏమైనా ఇష్యూస్ ఉంటే నా దగ్గరికి రండి, అంతేగాని కంగారు పడద్దు. సార్ ఒక డౌట్ ఉంది, అడగాల? ఇక అడగండి, లాస్ట్లో అడగొచ్చు కదా. ఇక మధ్యలో ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇది ఆన్లైన్ ఇప్పుడు మాకు నేను రియల్ టైం పర్సన్ సార్, వర్క్ చేస్తున్నాను, ఆఫీస్ కు రావాలంటే వీలు కాదు కదా అనేసి మీరు అడుగుతున్నాను. ఆన్లైన్ సాటర్డే రండి, ఆఫ్లైన్కి. సాటర్డే సండే వస్తే సరిపోదా సార్? సండే ఉండదు, సాటర్డే రండి. అట్ ది సేమ్ టైం మీరు ఎప్పుడన్నా వీక్లో ఒకరోజు లీవ్ పెట్టుకుని రండి. ఓకే సార్. ఎందుకంటే ఇంతమందితో కనెక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఆన్లైన్లో వినొచ్చు. ఇప్పుడు యూఎస్లో ఉన్న వాళ్ళు ఏం చేయలేరు, దే కెనాట్ కమ్. బెంగళూరులో ఉన్నవాళ్ళు, బట్ నియర్ బై ఉన్నవాళ్ళు, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ ట్రై టు కమ్ టు ఆఫ్లైన్. ఓకే. ఓకే, యా. సో ఐ ఆమ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. మీకు గుడ్ అయినా బ్యాడ్ అయినా ఇబ్బంది అయినా నేనే రెస్పాన్సిబుల్. రవి అనిల్ ఉన్నారు కాదంటలేదు, బట్ యూ కెన్ కమ్ టు మీ, యూ కెన్ టాక్ టు మీ ఫర్ ఎనీ ఇష్యూ. నెక్స్ట్, సో రవి అనిల్ వచ్చి ఏమంటున్నారు, స్క్రమ్ మీటింగ్ చెప్పమంటున్నారు కదా. స్క్రమ్ మీటింగ్ వల్ల అడ్వాంటేజ్ ఎందుకు, వై స్క్రమ్ మీటింగ్? ఎవరైనా చెప్పగలరా వర్కింగ్ వాళ్ళు? కృష్ణ? What did you do on yesterday and what did you do today? ఓకే, గుడ్. సో బేసిక్గా స్క్రమ్ అనేది యాజ్ పార్ట్ ఆఫ్ ద అజైల్ ప్రాసెస్. ఒక అజైల్ ప్రాసెస్ అనే ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్లో ఒక పార్ట్ స్క్రమ్ మనం చేసేది డైలీ. అసలు అజైల్ ప్రాసెస్ అంటే ఏంటి? ఫస్ట్ ఇట్స్ ఏ ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఫర్ పర్టికులర్ ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్ ఉంది, సపోజ్ ఇక్కడ నాకు డేటాబేస్, ఆరకల్ డేటాబేస్ ఉంది, ఇందులో 20 tables ఉన్నాయి. నా ప్రాజెక్ట్ ఏంటి, ఈ 20 tablesని కలెక్ట్ చేసి ఒక ల్యాండింగ్ జోన్లో టెంపరీగా స్టోర్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ క్లౌడ్కి తీసుకెళ్ళి, క్లౌడ్లో ఒక స్టోరేజ్ ఉంటుంది కదా, జీసీఎస్ అంటాం, AWS S3 అంటాం,
అజూర్లో బ్లాబ్ అంటాము. ఇక్కడ స్టోర్ చేసి దీన్ని రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ప్రాసెస్ చేసి దెన్ మళ్ళీ దీన్ని వేరే హౌస్లో తీసుకెళ్ళి పెట్టాలి. డేటా వేర్ హౌస్లో. డేటా వేర్ హౌస్లో మళ్ళీ 2 to 3 లేయర్స్ ఉంటాయి. ఈ లేయర్స్లో డేటాను మేనేజ్ చేస్తూ ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి దీన్ని మిషన్ లెర్నింగ్ వాళ్ళకి, రిపోర్టింగ్ వాళ్ళకి డేటా ఇవ్వాలి. ఇది ప్రాజెక్ట్. ఓకే. సో ఈ ప్రాజెక్ట్ అవ్వాలి. స్టార్టింగ్ ఎండింగ్ డేట్ కంపల్సరీగా ఉండాలి. అది ఎవరు చేస్తారు? ప్రాజెక్ట్ మేనేజరు ఆర్ ప్రాజెక్ట్ లీడు విల్ మేక్ ఎ ప్లాన్. 20 టేబుల్స్ ఉన్నాయి. ఒక్కొక్క టేబుల్లో 100, 150, 30, 40 అలా కాలమ్స్ ఉన్నాయి. వీటిలన్నిటికి ఎంత టైం పడుతుంది, ఎన్ని అవర్స్ పడుతుంది, ఎంతమంది ఎంతమంది పీపుల్ కావాలి అనేది ఐడెంటిఫై చేసి టీమ్ బడ్జెట్ ఎంత 6 మెంబర్స్కి ఆర్ 6 మెంబర్స్కి బడ్జెట్ ఉంది. ఈ 6 మెంబర్స్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే ఎంత పడుతుంది టైము? లెట్స్ టేక్ 3 months. 3 monthsలో ఈ ప్రాజెక్ట్ని ప్రాపర్గా తీసుకెళ్ళాలి కదా. ప్రాపర్గా తీసుకెళ్లాలంటే దీనికి ఒక ప్రాసెస్ ఉండాలి. అదే ఎజైల్ ప్రాసెస్. అండర్స్టాండ్? ఎజైల్ ప్రాసెస్ కన్నా ముందు ఏమైనా ప్రాసెస్లు ఉన్నాయి ఇలాగా? వాటర్ ఫాల్ మోడల్ తీసేస్తున్నాను. సో దేర్ వాజ్ ఏ ఓల్డ్ మోడల్ విచ్ కెన్ బి కాల్డ్ యాజ్ ఏ వాటర్ ఫాల్ మోడల్. నేను 2006 నుంచి 2012 వరకు వాటర్ ఫాల్ మోడలే వాడాం. సింపుల్ థింగ్, వాటర్ ఫాల్ మోడల్లో 70% ప్రాజెక్టులు విల్ ఫెయిల్ అట్ ప్రొడక్షన్ లెవెల్. 70% ప్రాజెక్టులు ఫెయిల్ అయిపోయాయి. ఓకే. తర్వాత అజైల్ వచ్చింది. అసలు వాటర్ ఫాల్ మోడల్లో ఏం జరుగుద్ది? ఫస్ట్ ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. సపోజ్ ఐఆర్సిటిసి ప్రాజెక్టు ఓ 20 టేబుల్స్ను 30 టేబుల్స్ను క్లౌడ్కి మూవ్ చేయాలి. మైగ్రేషన్ ప్రాజెక్టు. ఇది తీసుకెళ్ళి టీసీఎస్కి ఇచ్చారు ప్రాజెక్టు. ఎన్ని మంత్స్? 3 months ప్రాజెక్టు. బడ్జెట్ మేబీ సమ్ 2 crores అలా అనుకుందాం. ఎంప్లాయీస్ ఎంతమంది ఉండాలి? 8 members ఉండాలి. ఇది క్లియర్ అయిపోద్ది. ఫస్ట్ బడ్జెట్ అంటే తర్వాత దీని తర్వాత ఫస్ట్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేయాలి కదా. సో వాట్ విల్ హ్యాపెన్ హియర్? 8 members టీము ప్లస్ 1 ప్రాజెక్ట్ మేనేజర్, 1 స్క్రమ్ మాస్టర్, 10 members వేసుకుందాం టీం. 10 members ఆన్ బోర్డ్ అవ్వాలి. ఎప్పుడు? ప్రాజెక్ట్ స్టార్టింగ్ అప్పుడే. కానీ రియల్గా ఫస్ట్ డే నుంచే, ఫస్ట్ వీక్ నుంచి నువ్వు టేబుల్ని రీడ్ చేసుకోవడం కుదురుతుందా? ఫస్ట్ ఏం కావాలి మనకి? రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకోవాలి కదా, రిక్వైర్మెంట్స్ తీసుకోవాలి కదా. రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ గ్యాదర్ చేయడానికి వీటికి ఆల్మోస్ట్ ఒక 2 weeks పోతుంది. ఓకే. తర్వాత డిజైన్, ఆర్కిటెక్చర్ డిజైన్, దీనికి ఒక 2 weeks. ఆఫ్టర్ దట్ ప్లాన్ కూడా ఇక్కడ అయిపోతుంది. ప్లాన్ తర్వాత డెవలప్మెంట్ స్టార్ట్ అవుద్ది. కానీ ఈ 2 weeks 4 weeks అంటే 1 month టైము. 1 month టైంలో ఎంతమంది వర్క్ చేస్తారు? ఈ 10 membersలో మేక్ ఇట్ 10, 2 or 3, మిగతా 7 members, 8 members సిట్టింగ్ ఐడిల్. స్టిల్ యూ హ్యావ్ టు పే ద శాలరీస్ కదా. సో వాటర్ ఫాల్ మోడల్ ఏంటంటే ఎవ్రీథింగ్ ముందే సెట్ అయిపోవాలి, ముందే క్లియర్గా ఉండాలి, అప్పుడు వర్క్ స్టార్ట్ చేద్దాం అన్నట్టు ఉంటుంది. తర్వాత డెవలప్మెంట్ స్టార్ట్ అవుద్ది. డెవలప్మెంట్ మేబీ ఇంకా 4 weeks. అండర్స్టాండ్? తర్వాత టెస్టింగ్ ఒక 1 week. తర్వాత డిప్లాయ్మెంట్ ఆర్ గో లైవ్ 1 week. సో ఇలా ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ చేసుకున్న తర్వాత వాట్ విల్ హ్యాపెన్? ఇక్కడ ఏ టైంలో కూడా టీం అంతా వర్క్ చేయరు. సో వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది, శాలరీస్ పే చేయాలి, ఖాళీగా ఉంటారు. సో అండ్ అనదర్ ప్రాబ్లమ్ ఈజ్ హియర్, కొన్ని మనీ అయితే ఓకే, ఇట్ కెన్ బి మేనేజబుల్ అనుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు Jan 1st స్టార్ట్ అయింది. ప్రాజెక్ట్ ఎప్పుడు ఎండ్ అవ్వాలి? 31st March ఎండ్ అవ్వాలి. కంప్లీట్గా అంతా సెట్ అయిపోయింది. ఇక్కడ సెట్ అయిపోయిన తర్వాత ఈ రిక్వైర్మెంట్స్ అనేది ఇచ్చేసాడు. ఇంకా ఐఆర్సిటీస్తో అంతా పని లేదు. వాడు ఎప్పుడు వస్తాడు? ఈ టెస్టింగ్ అయిపోయిన తర్వాత డిప్లాయ్మెంట్ అప్పుడు ఇక్కడ వస్తాడు. మేబీ యూఐటీ అంటారు, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. ఈ టెస్టింగ్ అయిన తర్వాత కరెక్ట్గా ఉందా లేదా మన ప్రాజెక్ట్ చెక్ చేయడానికి వస్తాడు వాళ్ళు. సో అప్పుడు ఏమవుతుందంటే ప్రాజెక్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది, ప్లాన్ ప్రకారం ఇలా మూవ్ అవ్వాలి కదా. బట్ సమ్వేర్ డిజైన్ చేస్తున్నప్పుడు ఇలా అయిపోతుంది, కొంచెం డీవియేషన్ వస్తుంది. క్లయింట్ చెప్పిన రిక్వైర్మెంట్కి
డిజైన్కి. డిజైన్ తర్వాత డెవలపర్స్ దే విల్ డూ సంథింగ్ లైక్ దిస్. టెస్టర్లు వచ్చి ఇలా చేస్తారు. ఓకే, ఇక్కడెక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది. 3 months టైం అవుతుంది అయ్యేటప్పటికి ముందుకే చూసేసరికి ఇక్కడ ఉండాల్సిన ప్రాజెక్టు ఇక్కడ ఉంటుంది. అంటే నేను ప్లేస్ కాదు ప్రాబ్లం, దాని యొక్క రిక్వైర్మెంట్స్ వాడి ఎక్స్పెక్టేషన్ మారిపోతాయి. అండర్స్టాండ్? సో వీళ్ళు థింక్ చేసి చెప్పింది ఒకటి, అది ఫస్ట్ రిక్వైర్మెంట్స్ విని వాడు మైండ్స్, అంటే మీకు తెలుసు కదా, ఒక వర్డ్ ఏదన్నా ఉందంటే ఒక థింగ్ నలుగురు మారేసరికి ఎలా వెళ్తుంది? ఓకే, గాసిప్స్ అందుకే కదా ప్రాబ్లమ్స్ ఎక్కువ క్రియేట్ అయ్యేది. మసాలా యాడ్ చేసి వెళ్తూ ఉంటాం. ఇక్కడ వర్క్ కాబట్టి అవసరం తీసేసి మూవ్ అయిపోతూ ఉంటారు. చివరికి వెళ్ళేసరికి వాడు ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఇక్కడ అయిన దానికి సంబంధం ఉండదు. జనరల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్కువ మంది చెప్పేది, వీడు ఐఆర్సిటీసీ వాడు ఇక్కడ క్లయింట్ హార్స్ పిక్చర్ గీసి నాకు ఇలా కావాలని చెప్తాడు. ఓకే, ద హార్ పిక్చర్ చూసి ఓకే వెరీ గుడ్ నాకు అంతా తెలుసని ఈ డిజైనింగ్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంతా అయ్యేసరికి అది డాగ్లా తయారవుద్ది. ఓకే, ఆ డెవలపర్స్ అది అర్థం చేసుకుని టెస్ట్ అర్థం చేసిన చివరికి వచ్చేసరికి క్యాట్ అవుతుంది. ఇక్కడ హార్స్ ఎక్స్పెక్ట్ చేస్తే అది క్యాట్ అవుతుంది. వీళ్ళు ఏమంటారు, మీరు అడిగిన దానికి దీనికి 2 చెవులు ఉన్నాయి కదా, హెడ్ ఉంది కదా, ముక్కు ఉంది కదా, ఇంకేంటి అంటారు. ఉంది హార్స్కి కుక్కకే పిల్లికి అన్నిటికీ ఇంచు పార్ట్స్ ఒకటే, షేప్స్ మారిపోతాయి కదా. సో ప్రాజెక్టు ఫెయిల్, వీడు యాక్సెప్ట్ చేయడు, యూఐటి ఫెయిల్. రీవర్క్ ఆన్ రిక్వైర్మెంట్, రీవర్క్ ఆన్ ఆర్కిటెక్చర్, రీవర్క్ ఆన్ డెవలప్మెంట్, టెస్టింగ్, దెన్ ట్రై చేస్తాడు. అప్పుడు క్యాట్ కాస్త కొంచెం డాగ్కి హార్స్కి మధ్యలో ఉంటుంది. వాడు ఏం చేస్తాడు, ఇంకా అయిందిలే పోనీలని ఒకసారి పెట్టుకుంటాడు ప్రాజెక్ట్. అండర్స్టాండ్? సో వాటర్ ఫాల్ మోడల్లో ఇలా జరిగేది. నేను ఆల్రెడీ 6 years 7 years వాటర్ ఫాల్ మోడల్ చేశాను. ఎన్ని గొడవలు జరిగినాయి, నన్ను గొడవలు జరిగినాయి. నాది కాదు, నీ టెస్టర్లు తప్పు. డాగ్ని క్యాట్ లాగా వాళ్ళు మార్చారు, నేను కాదని. ఈడేమో హార్స్ని క్యాట్ లాగా మార్చిన డెవలపర్స్ అని టీంలో కొట్టుకుంటారు. క్లయింట్తోనూ మేనేజ్మెంట్తోనూ గొడవ. వాడు ఏం చేస్తాడంటే మళ్ళీ ఇంకొక 3 నెలలు ఒక నెల టైం ఇచ్చి ఇంకొక 50 lakhs బడ్జెట్ ఇచ్చి మళ్ళీ చేయమంటాడు. ఎందుకంటే ఇది కూడా వేస్ట్ అవుతుంది కదా. సో ఇలా జరిగేది. గత 10 సంవత్సరాల నుంచి ఐటీలో ఉన్న వాళ్ళకి ఇంత తెలియకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ దేర్ ఇన్ అజైల్ మోడల్. అండర్స్టాండ్? సో దీని నుంచి ఇప్పుడు మనం అజైల్ మోడల్లో ఏముంటుంది? అజైల్ మోడల్లో ఫస్ట్ టీమ్ ఐడెంటిఫై చేసి టీం మొత్తాన్ని బిల్డ్ చేయడానికి ముందే నెక్స్ట్ ఏప్రిల్ 1st ప్రాజెక్ట్ స్టార్ట్ అనుకోండి. సపోజ్ జనవరి ఫిబ్రవరి మార్చిలో డిజైన్ ఆర్కిటెక్చర్ డెవలప్మెంట్ అయిపోతాయి. ఏప్రిల్ 1st లేకపోతే డిసెంబర్ నవంబర్లో అయిపోతాయి. జనవరి 1st రియల్ టీమ్ తీసుకుంటారు. టీం కూడా ఎంతవరకు అవసరం అంతవరకు. అండర్స్టాండ్? సో ఇక్కడ దీనివల్ల ఏంటంటే వేస్ట్ అవుతుంది టైం ఎవరికి. దెన్ ఆఫ్టర్ దాట్ మేబీ 10 members టీం వచ్చింది. 10 members. బట్ 10 membersకి ఫస్ట్ వీక్లో టెస్టర్కి వర్క్ ఉంటుందా? ఉండదు కదా. మరి వాళ్ళు ఏం చేస్తారు? The work will be, the agile process is completely different. Work will be divided in the form of sprints. Sprint అంటారు. ఓకే, ఈ స్ప్రింట్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ టైం పీరియడ్. లెట్స్ టేక్ 1 to 4 weeks. 1 to 4 weeks ఏదైనా ఉండొచ్చు. యాజ్ పర్ అజైల్ మెథడాలజీ స్ప్రింట్ కెన్ బి 1 week 2 weeks 3 weeks 4 weeks. అది టోటల్ ప్రాజెక్ట్ మీద డిపెండెంట్. 1 year ప్రాజెక్ట్ అనుకోండి సపోజ్, ఇక్కడ మనం 4 weeks స్ప్రింట్ పెట్టుకోవచ్చు. అంటే నెలకు ఒకసారి ఐటరేషన్ జరుగుద్ది. సో క్వార్టర్ ప్రాజెక్ట్ అయితే 2 weeks ఇస్ ద బెస్ట్. మీరు 2 weeks ఫిక్స్ అయిపోండి. కానీ 1 to 4 కూడా ఉండొచ్చు అని చెప్పండి. బట్ ఎందుకంటే మన డేటా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మ్యాక్సిమం క్వార్టర్లీ డెలివరబుల్స్ ఉంటాయి, మ్యాక్సిమం ప్రాజెక్ట్స్. సో 2 weeksకి ఒక స్ప్రింట్. ఈ స్ప్రింట్లో ఎన్ని డేస్ ఉంటాయి వర్కింగ్ డేస్? ఓకే, 2 weeks కదా, అంటే 10 work days. ఎన్ని అవర్స్? సారీ గైస్, సమ్ ఇష్యూ. 10 daysకి 80 hours, రైట్? 8 hours అంటే 8 hours కన్సిడర్ చేయాలి వద్దా? నాకు తెలిసి మా ప్రాజెక్ట్స్ అన్నిట్లో 60 hours కన్సిడర్ చేసేవాడు. 2 hours per day ఫర్ మీటింగ్స్ అదర్ థింగ్స్కి పోతాయి. 6 hours అంటే 60 hours. ఎంతమంది డెవలపర్స్ ఉన్నారు నా దగ్గర? ఒక 5 members డెవలపర్స్ అనుకున్నాం, 2 testers మిగతా వాళ్ళు. 5 into 60
ఎంత 300 అవర్స్ అంతేనా? సారీ 60 కదా, 300 అవర్స్. ఈ 300 అవర్స్ సరిపడా వర్క్ నేను టేకప్ చేయాలి. ఇది ప్రాజెక్ట్ మేనేజర్ రెస్పాన్సిబిలిటీ. అండర్స్టాండ్? అది వర్క్ ఇచ్చినా ఎక్కువ తీసుకున్నా మళ్ళీ ప్రాబ్లం అవుద్ది. ఇందులో కూడా మళ్ళీ ఒక 5% లీవ్స్ అని, అప్ స్కిల్లింగ్ అని వాటికి తీసేస్తాము. సో దెన్ ద వర్క్ విల్ స్టార్ట్. అప్పుడు 300 అవర్స్. స్ప్రింట్ 2 వీక్స్ కదా, 5 మెంబర్స్ వర్క్ చేస్తారు. ఇక్కడ స్ప్రింట్లు అన్నప్పుడు ఇదే వర్క్ జనవరి 1 స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఎండ్ అవ్వాలి? March 31st, March. So what will happen here? It will be divided into how many sprints? 3 months kada. Okay. 1 month, 2 months, 3 months. Sprint 1, sprint 2, sprint 3, sprint 4, sprint 5, sprint 6. ఇలా డివైడ్ అవుద్ది. డివైడ్ అయినప్పుడు ఈ పర్టికులర్ స్ప్రింట్ లో ఏం చేయబోతున్నాం? నీకు 25 టేబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ స్ప్రింట్ లో వాట్ విల్ హ్యాపెన్? We will pick only 4 tables. 4 tables pick చేసుకుంటాం. డేటా ఇంజనీర్లు అందరికీ 4 tables ని వర్క్ ఇస్తాము. ఒక టేబుల్ 250, 300 కాలమ్స్ ఉంది, బిగ్ టేబుల్. దట్ టేబుల్ విల్ బి గివెన్ టు 2 people. డీటెయిల్ ప్రిపేర్ చేసి, వాళ్ళు క్రియేట్ చేసి, డేటా లోడ్ చేసి, వెరిఫై చేసి, ఇవన్నీ చేయడానికి వాళ్ళకి ఇస్తాము. అట్ ది సేమ్ టైం ఫస్ట్ వీక్లో టెస్టర్లకి ఏం వర్క్ ఉంటుంది? ఈ 4 టేబుల్కి టెస్ట్ కేజెస్ ప్రిపేర్ చేస్తారు. టెస్ట్ కేజ్ ప్రిపేర్ చేయాలి కదా, టెస్ట్ కేజ్ ప్రిపేర్ చేసి అప్రూవల్ తెచ్చుకుంటారు. సో అప్పుడు ఫస్ట్ వీక్ అయ్యేసరికి ఇక్కడికి 4 టేబుల్స్కి డెవలప్మెంట్ అవుతుంది, టెస్ట్ కేజ్ అవుద్ది. సెకండ్ స్ప్రింట్లో ఏం చేస్తాం? విల్ పిక్ ద మేబీ అనదర్ 4 or 5 టేబుల్స్. ఈ టెస్టర్లు ఏం చేస్తారు? దీని మీద టెస్టింగ్ చేస్తారు. వాళ్ళు కాడగలేరు, డెవలపర్స్ కాడగలేరు. ఎట్ ది సేమ్ టైం వాట్ విల్ హ్యాపెన్ హియర్? ఈ స్ప్రింట్ మెకానిజంలో ఇక్కడ స్టార్ట్ అయింది కదా ప్రాజెక్టు, ఇక్కడికి ఎండ్ అవ్వగానే ఈ పర్టికులర్ వీక్లో బిజినెస్ ఓనర్ వచ్చేస్తాడు. ఐఆర్సిటీసీ నుంచి ఒక పర్సన్ వచ్చేస్తాడు, ప్రొడక్ట్ ఓనర్ అంటాం వాళ్ళని. వచ్చి నా హార్స్ లాగా ఉందా, ఏమన్నా షేపులు మారుతున్నాయా చూపించమంటాడు. అండర్స్టాండ్? సో ఇమ్మీడియట్గా దే విల్ వెరిఫై. ఓకే, 4 టేబుల్స్ చేశారు. ఏం చేశారు 4 టేబుల్స్? ఎలా వస్తుంది డేటా? అతను కూడా కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది. ప్రొడక్ట్ ఓనర్ అనేది చాలా మంచి రోలు. ఓకే, అది 10-15 years ఎక్స్పీరియన్స్ తర్వాత ప్రొడక్ట్ ఓనర్ కింద మారితే చాలా బాగుంటుంది. టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి, బిజినెస్ నాలెడ్జ్ ఉండాలి, ప్రాజెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, మేనేజ్మెంట్ నాలెడ్జ్ ఉండాలి, అండ్ బడ్జెట్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అండర్స్టాండ్? సో హీ విల్ కమ్ హియర్, విల్ చెక్ కరెక్ట్గానే వచ్చింది, గుడ్. నెక్స్ట్ వీక్ ఇలా వచ్చింది, చూస్తాడు. సో హార్స్ కొంచెం షేప్ చేంజ్ అయింది, సో రెక్టిఫై చేయమని చెప్పేస్తాడు ఇమీడియట్గా. దాన్ని ఏం చేస్తాం? నెక్స్ట్ స్ప్రింట్కి వచ్చేసరికి ఆ నెక్స్ట్ స్ప్రింట్లో మళ్ళీ ఎవడో టెస్టరో డెవలపర్ లేదో మిస్టేక్ చేస్తాడు, సంథింగ్ హ్యాపెన్ మళ్ళీ. అండర్స్టాండ్? సో మేబీ ఇక్కడికి వచ్చేసరికి ఎలా వెళ్ళింది, కొంచెం ఎక్స్ట్రా టైంతో పట్టచ్చు. ఇక్కడ తీసుకొచ్చి ప్రాజెక్ట్ ఎండ్ చేస్తాడు. మా అయితే మేబీ 1 week ఎక్స్ట్రా పట్టచ్చు, లేదంటే రైట్ టైంకి కంప్లీట్ అవ్వచ్చు. ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా ఎండ్ అవుతుందా? సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ అజైల్ మోడల్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్. సో స్ప్రింట్ మెకానిజం అనేది చాలా ఇంపార్టెంట్. 2 weeksకి ఒక స్ప్రింట్ ఫిక్స్ అవ్వండి. 2 weeksలో ఏ వర్క్ చేయాలో ముందే డిసైడ్ అయిపోతాం. ముందే డిసైడ్ అయిపోయి ఈ 10 రోజుల్లో ఈ వర్క్ చేయాలి కంప్లీట్. స్ప్రింట్ కంప్లీట్ కాకపోతే ఎక్కడవుతాయి అవ్వవు కొన్ని మళ్ళీ ఇక్కడ మూవ్ అవుతాయి. యాజర్లో స్ప్రింట్ అయిపోతుంది, బ్యాక్ వెళ్తుంది, ఇక స్ప్రింట్ అక్కడతో క్లోజ్ అది. ఓకే, సో ఈ స్ప్రింట్ మరి ఇవాళ వర్క్ ఇచ్చాను, 2 weeks తర్వాత వచ్చి అయిందంటే మన వాళ్ళు చేస్తారా? చేసినా కరెక్ట్గా వెళ్తుందా? వెళ్తుంది కదా. సో దీన్ని వెరిఫై చేయడానికే డైలీ స్క్రమ్ మీటింగ్ ఉంటుంది. ఏంటి డైలీ స్క్రమ్ మీటింగ్? ఒక స్ప్రింట్ ఎలా నడుస్తుంది అనేది స్క్రమ్ మీటింగ్లో మనం డిఫైన్ చేయాలి. ఇందులో ఏంటి, ఎవ్రీడే 20 to 30 minutes మీటింగ్ ఉంటుంది. దీన్నే స్టాండప్ మీటింగ్ అంటారు, ఓకే, ఆర్ స్క్రమ్ మీటింగ్ అంటారు, డిఫరెంట్ నేమ్స్తో పిలవచ్చు. ఈ 20 minutes టైంలో ఏం చేయాలంటే టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు
100% దే హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద డే టాస్క్స్. స్క్రమ్ మాస్టర్ ఉంటాడు ఇక్కడ. స్క్రమ్ మాస్టర్ ఈస్ ద రెస్పాన్సిబుల్. ద మీటింగ్ షుడ్ కంప్లీట్ విత్ ఇన్ 20 to 30 minutes. కానీ జరగదు. సో ఎవడో ఒకటి ఏదోటి పనికి మాలిన ఇష్యూ తీసుకొస్తాడు. ఆ 45 minutes 1 hour జరుగుద్ది. కానీ అది కరెక్ట్ కాదు. 20 to 30 minutes. ఈ మీటింగ్లో అందరూ జాయిన్ అవ్వాలి. ఈవెన్ ప్రొడక్ట్ ఓనర్ కూడా జాయిన్ అవుతాడు డైలీ. అట్లీస్ట్ వీక్లీ 2 times. ప్రాజెక్ట్ మేనేజర్, ఆర్కిటెక్ట్, స్క్రమ్ మాస్టర్, టెస్టర్స్, డేటా అనలిస్టులు అందరూ జాయిన్ అవ్వాలి ఇందులో. జాయిన్ అయ్యి ఎవరైనా సరే 30 seconds to 1 minute మాట్లాడాలి. అర్థమైందా? సో నువ్వేం చేసావు ఇక్కడ 4 things వస్తాయి. స్క్రమ్ మీటింగ్ 4 things. వాట్ యు హ్యావ్ డన్ ఎస్టర్డే, వాట్ ఆర్ యు డూయింగ్ టుడే, వాట్ ఆర్ గోయింగ్ టు డూ నెక్స్ట్, ప్లాన్ టు డూ, అండ్ డూ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ ఆర్ బాటిల్ నెక్స్. ఈ 4 things మాట్లాడాలి విత్ ఇన్ 30 to 40 seconds ఆర్ 1 minute. మీరు ఇక్కడ స్క్రమ్ మీటింగ్ కూడా 1 minute లోపు క్లోజ్ చేయాలి. ఇఫ్ పాసిబుల్ 30 to 40 seconds. ఏం చెప్పాలి వచ్చి ఫస్ట్ ఇనిషియల్గా ఇంట్రడక్షన్. దిస్ ఈజ్ సతీష్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బీటెక్ సంథింగ్ మాట్లాడి ఒక 10 seconds తర్వాత ఎస్టర్డే ఐ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఆన్ SQL, వేర్ కండిషన్, DDL, అండ్ ఐ హ్యావ్ ప్రాక్టీస్ టైపింగ్, అండ్ ఐ హ్యావ్ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ సీక్రెట్ బుక్. టుడే ఐఎమ్ గోయింగ్ టు లెర్న్ న్యూ థింగ్స్ ఇన్ ద క్లాస్ విచ్ ఈస్ రిలేటెడ్ టు. మీ క్లాస్ తెలిసి లేకపోతే ఇది క్లాస్ నేర్చుకోబోతున్నా. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు అగైన్ స్పెండ్ టైమ్ ఆన్ కమ్యూనికేషన్ అండ్ సీక్రెట్ బుక్, typing, and the important exercise. This is the plan. That's it. Understand? Scrum meeting ఎప్పుడు కూడా సార్ ఏం చెప్పారు, వాళ్ళు ఏం చేశారు కాదు, నేను ఏం చేశాను, ఐ అనే వర్డ్ ఉండాలి. ఐ హ్యావ్ డన్ దిస్, ఐఎమ్ డూయింగ్ దిస్, ఐ విల్ బి ప్లాన్ టు డూ దిస్. చాలా ఇంపార్టెంట్ ఇవి చిన్న చిన్న వర్డ్. ఇప్పుడు అర్థమైందా మనం స్క్రమ్ మీటింగ్ ఎందుకు చేయాలో? దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి చెప్పండి? There are 3 advantages. 3 advantages ఏంటి? ఫియర్ పోతుంది. ఓకే, నేను ఇక్కడ ఇది ప్రాజెక్ట్ రాన్ చేసి ఇక్కడ రమ్మని చెప్తాను. యాక్చువల్గా స్టేజ్ ఫియర్ పోవాలి. బయటపడవచ్చు. ఎన్ని రోజులు? 1 week, 10 days, 15 days. దెన్ స్టేజ్ ఫియర్ డెఫినెట్గా పోతుంది. మాట్లాడేటప్పుడు చూసుకోండి. ఓకే, స్టేజ్ ఫియర్ ఉండాలి. ఓకే, సో స్టేజ్ ఫియర్ పోతుంది. సెకండ్, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుదా? అవుతుంది. వచ్చి మాట్లాడండి. ఎస్టర్డే ఐ విల్ డన్ టైపింగ్, టుడే ఆఫ్టర్ క్లాస్ ఐ హ్యావ్ డన్ అని చెప్పండి. ఐ విల్ డన్, ఐ హ్యావ్ డన్ రివర్స్ చెప్పండి. ఏమవుద్ది? మీరు మిగతా వాళ్ళు ఉన్నారు కదా, అవగానే క్లాస్ అయ్యాక బస్సు నువ్వు చెప్పింది రాంగు, ఇక్కడ చాలా బ్లండర్ మాట్లాడావు అని మీరు సపోర్ట్ చేయాలి. అదే టీం వర్క్. నువ్వు మాట్లాడిన 1 minute లో కూడా 10 mistakes రాసాను చూసుకో, ఇద్దరం కలిసి కూర్చుని ఇంప్రూవ్ చేసుకుందాము అని చెప్పి హెల్ప్ చేయండి. సో కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుద్ది. నెక్స్ట్, మీరు ఐటీ ఇండస్ట్రీలో కొత్తగా జాబ్ జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు కదా, జాయిన్ అయిన తర్వాత ఈరోజు జాయిన్ అయ్యారు, రేపు మేనేజర్ పిలిచి లెట్స్ క్యాచ్ అప్ స్క్రమ్ మీటింగ్ అంటాడు. ఓకే, లెట్స్ గో. 2 నెలల నుంచి చేస్తున్నాను కానీ కొత్త అనిపిస్తుంది. ఏమి లేదనుకో, నెక్స్ట్ గో స్క్రమ్ మీటింగ్ అనగానే వనుకొచ్చేది. ఇది స్క్రమ్ అన్నాడు ఏంటిది, ఏం మాట్లాడతాడేమో అని 10 మంది ఫోన్ చేసి స్క్రమ్ అంటే అప్పుడే సగం అయిపోద్ది మన పని. అలా జాబ్ పోయి వచ్చిన వాళ్ళు 4వ బ్యాచ్ 5వ బ్యాచ్లో స్టార్టింగ్ 2022 జనవరి ఫిబ్రవరిలో ఒక 5-6 వచ్చేసారు. స్క్రమ్ అంటే ఏంటో సార్, కాన్ఫ్లుయెన్స్ అంట ఏదో చెప్తున్నారు, నాకేం అర్థం కాలేదు అన్నారు. సో అప్పుడు అర్థమైంది, నేను టెక్నికల్తో పాటు ఇవి కూడా చెప్పాలి, ఇవి కూడా ఇంపార్టెంట్ అని అప్పుడు యాడ్ చేయడం మొదలు పెట్టారు. సో స్క్రమ్ అంటే అలవాటు. హలో, ఇది మాత్రం మీరు మిస్ చేసి ఆ సీట్లోంచి కదలకుండా అక్కడే కూర్చుంటే ఎవరు బాగు చేయలేరు. ఓకే ఫైన్ గైస్, ఎక్సెల్ షీట్లో పెట్టాను ఇంపార్టెంట్ థింగ్స్. వచ్చిందా మీకు? ఇది ఇది ఈ పేజు
ఈ నెక్స్ట్ పేజ్లో 3 క్లౌడ్స్ కంపారిజను, ఆన్ ప్రైమ్ వర్సెస్ క్లౌడ్ కంపారిజను, సమ్ అదర్ ఇన్ఫర్మేషను, ఇక్కడేమో రెజ్యూమ్లో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, టెక్నికల్ స్కిల్స్. ఫస్ట్ పేజ్ చాలా ఇంపార్టెంట్. ఇందులో ఉన్న ప్రతి వర్డ్ ఇంపార్టెంటే. ఈ ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేయడానికి 2 ఇయర్స్ పట్టింది అంటే ఆలోచించండి. ఓకే, ఇది మీకు భగవద్గీత, బైబిల్, ఖురాను. కొన్ని రోజులు అదే అనుకోండి. ఓకే, ఎవ్రీడే 15 మినిట్స్ ఓపెన్ చేయండి, బిగ్ టేబుల్ కాపీ చేయండి, గూగుల్లో కొట్టండి వాట్ ఈస్ బిగ్ టేబుల్, చూడండి, వదిలేయండి. నెక్స్ట్ ఇంకేంటి, డేటా ప్రాక్ అంట, మనకు తెలీదు, జస్ట్ ట్రై. వర్డ్స్ రిపీట్ చేయండి. టెర్మినాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు డేటా ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వేరు, డేటా ఇంజనీరింగ్ వేరు. డేటా ఇంజనీరింగ్ ఉన్న టెర్మినాలజీ, జావాలో ఉండే టెర్మినాలజీ చేంజెస్ ఉంటాయి. అక్కడ ఆబ్జెక్ట్ అంటాం, ఎన్కాప్సులేషన్ అంటాం, ఇంకోటి మాట్లాడతాం. ఇక్కడికి వచ్చేసరికి వేరే వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ టెర్మినాలజీ మీకు అర్థం అవ్వాలంటే ఈ షీట్లో ఉన్న ప్రతి వర్డ్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈవెన్ ఎల్ఎల్ఎంస్ కూడా ఇచ్చారు మీకు ఇక్కడ. నెక్స్ట్ అండర్స్టాండ్, కొన్ని లింక్స్ ఇచ్చాను. సో స్క్రమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్. ఫైన్ గెస్, ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? Sir, can you show me again, sir? సరే, ఒక్క నిమిషం. ఇది ప్రాసెస్, ఇది టెక్నికల్ యాక్టివిటీస్. ఓకే, తర్వాత యాజ్ ఎ ప్రాసెస్ అన్నాను. ఓకే, స్క్రమ్ మీటింగ్ అన్న. జీరా బోర్డ్ అంటే స్క్రమ్ మీటింగ్ లో టూడు అంటే ఏం చేయాలి, ఇన్ ప్రోగ్రెస్ అంటే ఏం చేస్తున్నాము, దాన్ని అంటే ఏం చేసాము, అదే కదా డన్, డూయింగ్, నెక్స్ట్. సో టోటల్ టాస్క్లు 29 ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, 4 ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, 3 కంప్లీట్ అయినాయి. ఇలా ఉంటుంది వీడియో. మీకు డైరెక్ట్గా ఒక అప్లికేషన్ ఇస్తారు, వెబ్ అప్లికేషన్, దీన్ని ట్రాక్ చేయాలి. ఇంతకుముందు మేము స్టార్టింగ్లో 2014-15 ఏం చేస్తుంటే జీరా బోర్డ్ అని ఉండేది, ఫిజికల్ బోర్డు. ఆఫీస్లో ఒక వాల్ ఉండేది, వాల్కి డూ డన్ అని చెప్పేసి పెట్టేవాళ్ళం పైన స్టిక్కర్స్ రాసి. ఈ స్లిప్లు ఉంటాయి కదా, స్టిక్ చేసే స్లిప్స్, వాటి మీద నా టాస్క్ నెంబరు డూయింగ్ని స్టిక్ చేయాలి. రేపు అయిపోయింది అనుకో, అది తీసేసి ఈ పక్కన ఇచ్చి ఇన్ ప్రోగ్రెస్లో పెట్టి కింద డన్ అని రాయాలి. తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అలా మాన్యువల్గా చేసేవాళ్ళం. ఇప్పుడంతా ఈ బోర్డు వచ్చేసింది. ఎవ్రీథింగ్ కెన్ బి డన్ త్రూ అజైల్ బోర్డు, జీరా బోర్డు అనొచ్చు, అజైల్లో జీరా బోర్డు. ఫైన్, చూడండి, ఇవన్నీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ టెక్నికల్గా మనం ఇచ్చేస్తాం, ఇవన్నీ మనకు గుడ్డే, మనకు తెలుసు. అంటే ఫస్ట్ డిజైన్ కంప్లీట్ అయ్యాక డెవలప్మెంట్ చేస్తాము, యూనిట్ టెస్టింగ్ చేస్తాము, టెస్టింగ్ ఎస్ఐటి, యూఐటి, సైన్ ఆఫ్, తర్వాత గో లైవ్ ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ చేయడం, యాక్సెస్లు తెచ్చుకోవటం, డేటా వ్యాలిడేషన్ చేయడం, బిజినెస్కి అప్డేట్ అవ్వటం, ప్రొడక్షన్ సపోర్ట్లో వర్క్ చేయడం, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ చెక్ చేయడం. డెవలప్మెంట్ వేరే ఉంటుంది, టెస్టింగ్ వేరే ఉంటుంది, ప్రొడక్షన్ వేరే ఉంటుంది. ఈ రోజుకి అర్థమయ్యేది కాదు నాన్ ఐటీ వాళ్ళకి, బట్ యూ హ్యావ్ టు గో త్రూ ఎవ్రీ డే. ఎస్పెషల్లీ 2 చాలా ఇంపార్టెంట్. ఒకటి టెక్నికల్, ఒకటి ప్రాసెస్. 2 పట్టాలు లాంటి ట్రైన్కి. ఓకే, 2 ట్రాక్స్ లాంటి. ఇది ఒకటే ఉన్నా ఇది లేకపోయినా ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వదు, ఇది ఒకటే ఉంటే ఇది లేకపోతే అసలు ఏమీ ఉండదు. అండర్స్టాండ్? సో ఇది చూడండి. సార్ ఇది టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా యాడ్ చేయండి సార్. టెలిగ్రామ్ గ్రూప్లో కంప్లీట్ డిఫరెంట్ ఉంటుందండి. ఈ టెలిగ్రామ్ గ్రూప్ ఓకే సార్. సంబంధం లేదు, బట్ మీకు ఏమైనా కావాలంటే పిక్ తీసుకోండి. ఓకే. ఓకే, సో 10:40 యూజ్ఫుల్లేనా? మనం ఏం మాట్లాడే వాళ్ళ అజైల్ ప్రాసెస్, జీరా, వాటర్ ఫాల్ మోడల్ ఏంటి, తర్వాత స్ప్రింట్, స్క్రమ్ రిలేటెడ్ డిస్కస్ చేసాము. ఒక 2 మినిట్స్ డేటా ఇంజనీర్ యొక్క యాక్టివిటీస్ ఏంటి చెప్పండి. ఏంటి ఏముంటాయి? ఆల్రెడీ కొంతమంది తెలుసు, డెమోలో కూడా చెప్పారు. ADF, ADB డేటా ఇంజనీర్ ఏం చేస్తాడు? సింగిల్ వర్డ్ లో చెప్పండి. పైప్లైన్ క్రియేట్ చేసి వెరీ గుడ్. ఏం చేస్తాడు? బిల్డ్ డేటా
Pipeline. లైన్స్. డేటా పైప్ లైన్, డేటా మిస్ చేస్తారు చాలా మంది. బిల్డ్ పైప్ లైన్ అంటారు. బిల్డ్ డేటా పైప్ లైన్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. ఏ ప్రాజెక్ట్స్ లో ఉంటాయి డేటా పైప్ లైన్స్? డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. డేటా మైగ్రేషన్, డేటా ఇంజెక్షన్, డేటా అనాలిసిస్. ఓకే, ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉండొచ్చు. డేటా అనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్ అలా ఉంటాయి. సో ఎక్కువ సింపుల్ గా డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ లో డేటా పైప్ లైన్స్ బిల్డ్ చేయాలి. ఎవరు చేస్తారు? డేటా ఇంజనీర్ Data చేస్తారు. engineer. సో ఈ పైప్ లైన్ బిల్డ్ చేయడానికి ఎగ్జాక్ట్గా ఏం చేయాలి? ఫస్ట్ ఒక చోట ఉన్న డేటాని కలెక్ట్ చేసుకోవాలి. లైక్ వాటర్ పైప్ లైన్తో మీరు కంపేర్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే, ఫస్ట్ కలెక్ట్ ద డేటా, తర్వాత స్టోర్ ద డేటా, ప్రాసెస్, అనలైజ్ ద డేటా, ఓకే, Load the data. షెడ్యూలింగ్ అండ్ మానిటరింగ్ ద డేటా. దీనికి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ ఉంటాయి. లాస్ట్ క్లాస్ చెప్పే గుర్తుందా? మొబైల్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్ నుంచి మిడిల్ వేర్ నుంచి దీనికి. ఎవరిని మిస్ అయితే యూట్యూబ్లో ఉంది, అది వినండి. సో దీని తర్వాత ఇటు బిజినెస్ డాష్బోర్డ్లు, రిపోర్టింగ్, అదర్ క్లౌడ్స్, ఏపీఐ టూల్స్ ఇవన్నీ ఉంటాయి. సో మధ్యలో మనం ఈ 5 థింగ్స్ చేయాలి. సో ఇది డేటా ఇంజనీర్ యాక్టివిటీ. సో కలెక్టింగ్ డేటా ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో డేటా వచ్చి మనకి 2 ఫార్మాట్స్లో వస్తుంది, 2 వేస్లో వస్తుంది. డేటా ఇన్ 2 వేస్. ఒకటి బ్యాచ్ డేటా, సెకండ్ స్ట్రీమింగ్ డేటా. స్ట్రీమింగ్ ఏమంటాం? ఎన్ఆర్టీ ఆర్ ఆర్టీ. ఇది కంప్లీట్గా డేటా టెర్మినాలజీ. జనరల్గా స్ట్రీమింగ్ అంటారు. ఎన్ఆర్టీ అంటే నియర్ రియల్ టైం డేటా, రియల్ టైం డేటా. ఇప్పుడు వాటర్ ఉంది, ఒక పాండ్లో ఉంది, స్టాగ్నేట్ అయిపోయి ఉంటుంది కదా వాటర్. బ్యాచ్, నీకు ఎప్పుడు కావాలితే అప్పుడు ఎంత కావాలితే అంత తెచ్చుకోవచ్చు. బట్ రైన్ వచ్చింది, కెనాల్ వెళ్తుంది, నెక్స్ట్ ఉంటుందా? 2 days 3 days ఉండదు కదా. సో కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది, వచ్చినట్టు. అది వేరే ప్రాసెస్, వేరు, ఈ ప్రాసెస్ వేరు. సో లైక్ దట్ డేటా ఆల్సో కమింగ్ ఇన్ ద యాజ్ పార్ట్ ఆఫ్ బ్యాచ్ మనం డైలీ కలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో బిజినెస్ వచ్చి నాకు రోజు రిపోర్ట్ కావాలి, నిన్న ఎంత సేల్ అయింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, ఏ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అయింది, ఏ ప్రోడక్ట్ తక్కువ సేల్ అయింది, ఏ ఏరియా బాగా సేల్స్ ఇంప్రూవ్ అయినాయి కావాలి. నీకు ఒక్కొక్క రికార్డు తీసుకుంటే అవుద్దా? అవుతుంది కదా. సో అప్పుడు ఏం చేయాలి? బ్యాచ్ డేటా. అంటే నేను మార్నింగ్ 12 నుంచి నైట్ 12 వరకు ఉన్న డేటా మొత్తాన్ని ఒకసారి తీసుకుని, దట్ ఈస్ కాల్డ్ బ్యాచ్. తీసుకుని నేను అనలిటిక్స్ బిల్డ్ చేస్తాను. ఓకే, ఇక్కడ స్ట్రీమింగ్ అంటే యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ మనీ 10,000 టు యువర్ ఫ్రెండ్. సో ఈ రోజు అందరూ చేసినవన్నీ తీసుకుని నైట్ ప్రాసెస్ చేసి రేపు మార్నింగ్ అప్డేట్ చేస్తా అవుద్దా? క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసాము, ఏమవ్వాలి? ఆన్ ద ఫ్లై డేటా కలెక్ట్ అయిపోవాలి, సర్వర్కి వెళ్ళాలి, ఆ క్రెడిట్ కార్డులో బ్యాలెన్స్ ఉందా లేదా, అది కరెక్టా కాదో కంపేర్ చేయాలి, అప్రూవ్ చేయాలి. ఫోన్పే కూడా అంతే కదా, మన అకౌంట్లో లేకోకుండా ఎలా చేస్తాం? అటే ఆ పర్సన్ యూపీఐ కరెక్ట్గా ఉండాలి కదా. సో ఇవన్నీ చేయాలంటే స్ట్రీమింగ్ డేటా. సో మన యాజ్ ఎ డేటా ఇంజనీర్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో 70% బ్యాచ్ డేటా నడుస్తుంది, 30% స్ట్రీమింగ్ ఉంది. కానీ 26, 27కి వచ్చేసరికి ఇది ఆల్మోస్ట్ 40 to 50కి వెళ్ళిపోతుంది, ఇది 50 ఉంటుంది. అంటే ఇది పెరుగుతుంది. ఓకే, అసలు మేము స్ట్రీమింగ్ డేటా టచ్ చేయలేదు 21, 22 ట్రైనింగ్లో. 23 నుంచి స్లోగా స్టార్ట్ చేసాం. సో బ్యాచ్ అండ్ స్ట్రీమింగ్. స్ట్రీమింగ్లో నియర్ రియల్ టైం అంటే ఆన్ ద స్పాట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దాన్ని డేటా కలెక్ట్ చేసి ప్రాసెస్ చేస్తే రియల్ టైం అంటాము. నియర్ రియల్ టైం అంటే మైక్రో బ్యాచెస్, ఎవ్రీ 2 secondsకి, ఎవ్రీ 5 secondsకి ఒకసారి తీసుకుని ప్రాసెస్ చేయటం. ఇప్పుడు ఫోన్పే అన్నీ కూడా ఆర్టీయా ఎన్ఆర్టీయా? ఎన్ఆర్టీ కింద వస్తాయి. ఎన్ఆర్టీ ఒక సెకండ్లో వచ్చిన రిక్వెస్ట్ అన్ని తీసుకుని ప్రాసెస్ చేస్తూ ఉంటాం. మనకు సెకండ్ అంటే తక్కువ, బట్ దీనికి 1000 మిల్లీ సెకండ్స్ కదా. ఓకే, సో ఎన్ఆర్టీ నియర్ రియల్ టైం. ఇప్పుడు ఇంకా ఇండస్ట్రీలో రియల్ టైంకి వెళ్ళాల్సిన నెసెసిటీ చాలా తక్కువ ప్లేసెస్లో ఉంది, ఎక్కువ ఎన్ఆర్టీ వాడుతున్నారు. రియల్ టైం ఎక్కడ వాడతారు చెప్పండి? బ్యాంకింగ్.
బ్యాంకింగ్లో కూడా నియర్ రియల్ టైం వాడుతున్నారు. మనం 2 to 3 సెకండ్స్ పెద్ద విషయం కదా, వెయిట్ చేయొచ్చు కదా. ఎయిర్లైన్స్ సిగ్నల్ మేనేజ్మెంట్లోను, ఓకే, బాంబు లాంచింగ్. మొన్న ఏమైంది, ఇది ఫ్లైట్ క్రాష్ అయింది కదా, ఎవరిదే, ఏ ఫ్లైట్? అజర్బైజాన్ కంట్రీ ఫ్లైట్. తెలుసా ఎవరికైనా, తెలీదా? నార్త్ కొరియా సార్. సౌత్ కొరియా. అజర్బైజానేనా? ఎందుకు South ఎందుకు Korea, ఎందుకు క్రాష్ అయింది? రష్యా ఎయిర్ బేస్లోకి వచ్చింది, రాగానే డ్రోన్ యాక్టివేట్ అయిపోయింది, వెళ్ళి పేల్చేసింది. అనవసరంగా 120 మంది పోయారు. పుతిన్ సారీ కూడా చెప్పాడు. సారీ చెప్తే లాభం ఉంది, ఎందుకంటే రష్యాకు ఉన్న స్పేస్కి మాన్యువల్గా వాళ్ళ యొక్క ఆర్మీ చేయాలంటే అవ్వదు. అందుకే అన్ని చోట్ల కూడా ఆటోమేటెడ్ రియల్ టైం అనమాట. అలా ఎయిర్ బేస్లోకి వచ్చిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సిగ్నల్ తీసుకోవటం, అది సంథింగ్ రాంగ్ అని వీళ్ళ ప్రోగ్రామ్ బ్యాకర్ ఐడెంటిఫై చేయటం, దానికి బాంబు రిలీజ్ అయిపోవడం, వీళ్ళు కాల్ చేయడం కూడా అయిపోయింది. ఎవరు అసలు కనీసం వాళ్ళు ఐడెంటిఫై కూడా చేయలేకపోయారు బాంబు వస్తుందని. వీళ్ళు కూడా తెలియలేదు బాంబు వెళ్ళి పేల్చే వరకు. అది రియల్ టైం కంప్లీట్. ఇంకా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇస్ బిగ్ టైం అక్కడ. నెక్స్ట్ ఇప్పుడు ఆటోమేటెడ్ కార్స్లో వీటిల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. టెస్లా స్టార్ట్ చేసింది. అండర్స్టాండ్? సో డేటా అనేది రియల్ టైమా, నియర్ రియల్ టైమా, బ్యాచా? బ్యాచ్ అంటే అవర్లీ బ్యాచ్, డైలీ బ్యాచ్, వీక్లీ బ్యాచ్, మంత్లీ బ్యాచ్, ఇయర్లీ బ్యాచ్ అలా ఉంటాయి. సో ఏ టైప్ ఆఫ్ డేటా ఎలా తీసుకోవాలి అనేది మనకి ఇక్కడ కలెక్ట్లో ఉంటుంది. స్టోరు, ప్రాసెస్, అనలైజ్, 1 by 1 తర్వాత చూద్దాం. ఓకే, దీన్ని ఇంతకుముందు ఈటీఎల్ అనేవాళ్ళం, ఇప్పుడు ఏమంటున్నాం, ఈఎల్టీ అంటున్నాం. రెండింటి డిఫరెన్స్ మీరు ఆల్రెడీ చూశారు కదా. ఎవరైతే 6+ వీడియో చూసారో వాళ్ళు కవర్ అయిపోయి ఉంటుంది. దీంతోపాటు ఓఎల్టీపీ వర్సెస్ ఓఎల్ఏపీ. ఎంతమంది OLAP. చూసారు ఇది వీడియో? 1 2 3 ఆన్లైన్. మిగతా వాళ్ళు కంగారు పడద్దు. ఈ మండేకి టార్గెట్ చేయండి. ఫ్రైడే, సాటర్డే, సండే, రోజుకి 2 అట్లీస్ట్ 2-3 అయినా చూసారా? వెరీ గుడ్. 12 కంప్లీట్ చేయండి. అండ్ ఇంకా కొన్ని నెక్స్ట్ క్లాస్లోకి వచ్చినప్పుడు విల్ టచ్ ఫ్యూ మోర్ పాయింట్స్. అక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఆన్ ప్రెమ్స్ అంటే ఏంటి, అవి కూడా డిస్కస్ చేద్దాము. మేబీ యాజ్ పార్ట్ ఆఫ్ ది ఎస్క్యూఎల్ క్లాస్లో కానీ ఎండింగ్స్లో కానీ నేను మళ్ళీ తీసుకుంటాను. సో నెక్స్ట్ ఐ వాంటెడ్ టు చెక్ విత్ ఎవ్రీ వన్ ఆన్ దిస్. గైస్ ఎస్క్యూఎల్ వాళ్ళు మేబీ డ్రాప్ అయితేనే డ్రాప్ అవ్వచ్చు. నేను రికార్డింగ్ కూడా స్టాప్ చేస్తున్నాను. క్లాస్ ఇక్కడితో ఈరోజు స్టాప్. రేపు మళ్ళీ ఎస్క్యూఎల్ స్టార్ట్ అవుతుంది. అండ్ సాటర్డే మాక్ ఇంటర్వ్యూ విల్ బి దేర్. మాక్ ఇంటర్వ్యూ ఎస్క్యూఎల్ కూడా రావచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు ఎస్క్యూఎల్ నేర్చుకుంటే మాక్ ఇంటర్వ్యూ. అగైన్ మాక్ ఇంటర్వ్యూస్ కనుక మీరు స్కిప్ చేస్తే రియల్ ఇంటర్వ్యూస్ 2-3 వేస్ట్ అయిపోతాయి. ఇక్కడ ఫీడ్బ్యాక్లు ఇస్తే తీసుకుంటారు. అట్లీస్ట్ మీరు 2 monthsలో 8 వీకెండ్స్లో ఒక 2 to 3 తీసేయండి పక్కకి. అట్లీస్ట్ ఒక 5 ఇంటర్వ్యూస్ కనుక మీరు మాక్ అటెండ్ అయితే రియల్ ఇంటర్వ్యూకి యూ విల్ బి అట్లీస్ట్ ఇన్ యావరేజ్ పొజిషన్ ఆర్ గుడ్ పొజిషన్. నాట్ మేబీ వెరీ గుడ్, ఎక్సలెంట్ అయితేనే సెలెక్ట్ అవుతాం మనం కదా. ఇవి కనుక మీరు మిస్ చేస్తే బ్యాడ్ ఆర్ యావరేజ్లో ఉంటారు. అక్కడ నుంచి వెరీ గుడ్కి వెళ్ళడానికి 10-15 ఇంటర్వ్యూస్ వేస్ట్ అవుతుంది. 10-15 ఇంటర్వ్యూస్ అంటే 1 month పోతుంది. 1 month అంటే 70-80 వేలు శాలరీ పోతున్నట్లు లెక్క చూసుకోండి. అలా థింక్ చేయండి. ఓకే, సాటర్డే మాక్ ఇంటర్వ్యూ మిస్ అవడం వల్ల యు ఆర్ గోయింగ్ టు లూజ్ 80 to 1 lakh క్యాష్. సార్ సింపుల్. వన్ డౌట్ సార్, యా చెప్పండి. మాక్ ఇంటర్వ్యూ దేంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు సార్? మాక్ ఇంటర్వ్యూ ఓన్లీ ఆఫ్లైన్ అండి. ఆఫ్లైన్. Hmm. ఓకే.